డయాబెటీస్, ఆటిజం, థైరాయిడ్, పీసీఓడి కు శాశ్వత పరిష్కారం. హోమియో కేర్ ఇంటర్నేషనల్. ఒక్క వ్యక్తి గురించి ఇంతమంది ప్రజలా? I, Palle Sindhura Reddy, having been elected a member of the Legislative Assembly. అసలుకి రాజకీయాల్లోకి ఎలా వచ్చారు మేడం? అసలుకి గాడ్స్ గ్రేస్ అంటారు కదా. అసలు ఇప్పుడున్న రాజకీయాలు, ఇప్పుడున్న గందరగోళ రాజకీయాలతో మీరు ఎట్లా సూట్ అవుతారు మేడం? కొంచెం డిఫరెన్స్ చూపిద్దాము అని. పుట్టపర్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పల్లె సుందరారెడ్డి. ఎమ్మెల్యే అనేది చాలా పెద్ద బాధ్యత అండి. పోయి వచ్చామా వెళ్ళామా అనేది కాదు. ఎమ్మెల్యే మీరే కదా? పవర్స్ అని మీ దగ్గర ఉన్నాయా, మా దగ్గర ఉన్నాయా? ఎలా ఒక టీచర్ ఒక స్టూడెంట్కి గుర్తొస్తుంటారు మీ అత్తగారు అప్పుడు? పిల్లలు కూడా ఇప్పటికీ అడుగుతారు, నాన్నమ్మ ఉండింటే బాగుండు కదా అని. ఒక మీ కళ్ళు చెమరుస్తున్నాయి. మీ ఐఎమ్ బ్లెస్డ్. ఫస్ట్ నా పేరెంట్స్కి చెప్పుకోవాలి, ఎందుకంటే ఇంత మంచి ఇంటికి నన్ను ఇచ్చారు. ఒక మాజీ డీజీపీ కుమార్తె, మాజీ మంత్రి కోడలు, ఒక ఎన్ఆర్ఐ గారి శ్రీమతి, 100 కోట్ల ఆస్తి, హ్యాపీగా ఇంట్లో మహారాణిలా కాలు మీద కాలు వేసుకుంటూ హ్యాపీగా మహేష్ బాబు సినిమాలు చూడకుండా ఈ గందరగోళం అంత అవసరం మనకు? అవకాశం వచ్చింది. అసెంబ్లీ జరిగిన ప్రతి రోజు మీకు అవకాశం వచ్చింది కదా మాట్లాడేది. మీ మామలాగా మీరు ఎలా అందరినీ కలుపుకొని పోతారు? మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు పార్టీలో. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోవడాన్ని మీరు ఏదైనా లాస్ట్ టైం ఉన్న మ్యాండేట్కి ఇప్పుడు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని అది స్పోర్టివ్గా తీసుకొని ఈ 5 ఏళ్లలో ఇది పల్లె సుందూరారెడ్డి గారి మార్క్ అని చూపించడానికి ప్రధానంగా మీరు పుట్టపర్తిలో నాతో పాటు నిల్చోండి, నాతో పాటు అడుగేయండి. ఎక్కడ ఇబ్బంది ఉన్నా ఫస్ట్ అసెంబ్లీలో మీ స్పీచ్ కూడా పవన్ కళ్యాణ్ గారు అప్రిషియేట్ చేశారు. ఈజ్ ఎ రియల్ లైఫ్ హీరో అనే చెప్పాలి. ఎవరు మీ నచ్చిన హీరో ఎవరు? మహేష్ బాబు గారు. ఈ అసెంబ్లీలోనే ఒక హీరో ఉన్నారండి, పవర్ స్టార్. అయినా కూడా మహేష్ బాబు గారు. పవన్ కళ్యాణ్ గారిని తిట్టుకున్నా కూడా మహేష్ బాబు గారే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు ఈ ప్రోగ్రామ్ మనకు స్పాన్సర్ చేస్తుంది ఎకో తేజస్ విద్యుత్ వాహనాల సంస్థ. అయితే ఈరోజు మన అతిథి పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సుందరారెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే. బాగున్నారా? బాగున్నాం సార్. ఇంత సున్నితంగా, ఇంత నెమ్మదిగా మాట్లాడే మీరు అసలుకి రాజకీయాల్లోకి ఎలా వచ్చారు మేడం? అసలుకి గాడ్స్ గ్రేస్ అంటారు కదా, ఆర్ గాడ్స్ సర్ప్రైజ్ ప్లాన్స్. ఇంత నెమ్మదిగా అసెంబ్లీలో కూడా చూశాను మీ స్పీచెస్ అన్నీ కూడా చాలా నెమ్మదిగా, ఒక పద్ధతిగా. అసెంబ్లీ అంటేనే ఎలా అరుపులు అలా ఉంటాయి, మీకు అన్నీ తెలిసిందే కదా అసెంబ్లీలో. కానీ మీరు మాత్రం చాలా శుతిమెత్తగా నెమ్మదిగా మాట్లాడుతున్నారు. అసలుకి అయ్యన్న పాత్ర గారిని అడ్రస్ చేస్తూ మాట్లాడినప్పుడు కూడా చాలా నెమ్మదిగా పొలైట్గా మాట్లాడుతున్నారు. అసలు ఇప్పుడున్న రాజకీయాలు, ఇప్పుడున్న గందరగోళ రాజకీయాలతో మీరు ఎట్లా సూట్ అవుతారు మేడం? కొంచెం డిఫరెన్స్ చూపిద్దాము అని. అంతే. అంటే అనుకోకుండా వచ్చిండే ఒక ఫీల్డ్, ఇది ఎంటర్ అయిండే ఫీల్డ్. అంటే అనుకోలేదు ఎప్పుడు ఇలా ఒక ఫీల్డ్ లోకి ఎంటర్ అవుతానని, కూడా కలలో కూడా అనుకోలేదు. ఆ థాట్ కూడా లేదు యాక్చువల్లీ. అసలు ఎలక్షన్స్ ముందు వరకు కూడా ఈ 2024 ఎన్నికల్లో నేను టీడీపీ పుట్టపర్తి నుంచి నేనే అభ్యర్థి కాబోతున్నాను ఎమ్మెల్యే ఇట్లా గిల్లుకున్నారు మీరు? నేనేనా అనేది అదైతే రోజు చేస్తున్నారా? ఒకటి మేడం, అంటే మామగారు చాలా సీనియర్. 1999 నుంచి కూడా మామగారు ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉన్నారు. దాదాపు 3 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీ, ఒకసారి మంత్రిగా కూడా పనిచేశారు. ఇక ఆయన నేపథ్యం అది. మీ నేపథ్యం తీసుకుంటే మీ ముత్తాత గారు ఆంతోని రెడ్డి గారు, అంటే మీ అమ్మగారి తాత, ఆయన 2 సార్లు ఏమో నాకు ఎంపీగా పనిచేస్తున్నారు, 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. నీలం సంజీవ్ రెడ్డి గారి మీదే గెలిచారంటారు ఆయన. అంత గొప్ప కుటుంబం. ఇంకోసారి చూస్తే మీ నాన్న బ్యూరోక్రాట్, కేరళ డీజీపీగా పనిచేశారు. మీ స్టడీస్ అంతా కూడా కేరళలో జరిగిపోయాయి. బ్యాక్గ్రౌండ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇటు చూస్తే నాన్నగారు చూస్తే డీజీపీ, ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఒక లావిష్ వచ్చింది. తీరా చూస్తే మళ్ళా ఒక మాజీ మంత్రి ఇంటికి
కోడలుగా మీరు వచ్చి మామగారు మంత్రిగానే ఉన్నారు, కోడలుగా వచ్చారు. 100 కోట్లు అనలేము, 1000 కోట్లు అనుకోవచ్చు అటు ఇటు తీసుకుంటే ఈయన ఒక యువరాణి లాంటి వారు మీరు చెప్పాలంటే ఈయన ఒక యువరాణి, ఒక లావిష్ లైఫ్ అనుభవించారు కదా. ఇంత లావిష్ లైఫ్ నుంచి ఒక్కసారిగా రాజకీయాల్లోకి వచ్చేసారు. ఇంకా లావిష్ ఏముండదు అన్నమాట. ఇప్పుడు ప్రజలు, జనము, సమస్యలు, టైంకి తినేయకుండదు, టైంకి నిద్రపోయకుండదు, ఫ్యామిలీతో గడిపేయకుండదు. ఈ గజిబిజి గందరగోళం ఎలా ఉంది అసలు? లావిష్ అని చెప్పలేము, అంటే చిన్నప్పటి నుంచి బాగా గ్రౌండెడ్ గా పెంచారు అమ్మ నాన్న. ఆయన ప్రిన్సిపల్స్, నాన్నది అమ్మది ఆ ప్రిన్సిపల్స్ అలా ఉండేవి. ఎప్పుడు కూడా మనకి మించి ఎప్పుడు పెట్టకూడదు డబ్బులు, పద్ధతిగా ఉండాలి ఇంట్లో. ఇంట్లో మాకు చిన్నప్పటి నుంచి కానిస్టేబుల్స్ మధ్యనే పెరిగాను. మా డాడీకి ఉన్న గన్మ్యాన్లు నన్ను ఎత్తుకొని తిరిగేవాళ్ళు, వాళ్ళతోనే ఆటలు. నేను సింగిల్ చైల్డ్, మా ఇంట్లో ఓన్లీ చైల్డ్, నేను ఒకతే. సో ఎవరు లేరు, నేను ఒక్కదాన్ని. దే వేర్ లైక్ ఫ్యామిలీ, అలాగే ట్రీట్ చేసేవాళ్ళు. మా ఇంట్లో అలాగే నేర్పించారు. ఇప్పటికీ కేరళలో ఉండే మా డాడీతో పాటు పనిచేసిన మా గన్మ్యాన్లు కానీ కానిస్టేబుల్ కానీ ఇప్పటికీ నా బర్త్డే వస్తే ఇప్పటికీ విష్ చేస్తారు ఫోన్ చేసి. ముందైతే వచ్చి మరి కలిసేవాళ్ళు, కేరళ నుంచి వచ్చి పెళ్ళికి కూడా వచ్చారు. ఏదైనా ఇంట్లో ఇంపార్టెంట్ ఒకేషన్ ఉందంటే ఇప్పటికీ వస్తారు. అనంతపూర్ వరకు వచ్చి పలకరించిపోయేంత వాళ్ళతో అంత అటాచ్మెంట్ ఉంది మాకు. లావిష్ అని చెప్పలేము, గ్రౌండెడ్గా డీసెంట్గా చాలా ఇదిగా పెంచారు. అదేనేమో ఆ వాల్యూసేనేమో మేబీ నాకు ఇక్కడ కూడా బాగా అదే ఉపయోగపడింది ఏమో. రాజకీయాలు కాదు, మామయ్య వాళ్ళ ఇంట్లో వచ్చాక కూడా ఇక్కడ కూడా అదే పద్ధతులే ఫాలో అవుతారు. మా హస్బెండ్ కూడా ఓన్లీ సన్, కానీ ఆయనకు కూడా ఎప్పుడు ఓన్లీ వన్. కానీ ఇక్కడ కూడా అంటే అత్తయ్య మామయ్య బాగా చాలా డిసిప్లిన్డ్ గా పెంచారు. అంటే నన్ను ఆడపిల్లగా ఎంత ఇదిగా పెంచారో మా హస్బెండ్ ని కూడా అలాగే పెంచారు అనమాట మామయ్య అత్తయ్య. మేబీ అదే మాకు బ్లెస్సింగ్స్ అనొచ్చు, వాళ్ళ మా పేరెంట్స్ ఇచ్చిన వాల్యూస్ అలాంటివి. అదే హెల్ప్ అవుతుంది. నేనేం కొత్తగా ఏం చేసేదేం లేదు, కొత్తగా ఏం లేదు, అంతే. మాకు మా పేరెంట్స్ ఇచ్చిండే విద్యనే నాకు కానీ. పల్లె సింధూరారెడ్డి గారి యొక్క పొలిటికల్ జర్నీ గురించి మాట్లాడే ముందు మీ వ్యక్తిగత అంటే మీ యొక్క కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకోవాలి మేడం. ఫాదర్ వాళ్ళది ఎవరు మేడం? సొంతూరు నాన్నది మహబూబ్ నగర్ దగ్గర ఎదుట్లా శంకర్ రెడ్డి, నరెడ్ల శంకర్ రెడ్డి. ఆయన మహబూబ్ నగర్ దగ్గర ఒక గోపాల్పేట్ వనపర్తి పక్కన ఒక పల్లె అండి. సో అంత అగ్రికల్చరల్ ఫ్యామిలీ. వెంకటరెడ్డి గారు అగ్రికల్చరల్ ఫ్యామిలీ. నాన్నకి ఒక అన్నయ్య, ఒక తమ్ముడు, ఒక చెల్లెలు ఉన్నారు. అన్నయ్య లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్ చనిపోయారు, హార్ట్ అటాక్. మా పెద్దనాన్నగారు వాళ్ళ పిల్లలు అందరూ అక్కడే మహబూబ్ నగర్, గద్వాల్ ఆ ఏరియాలో సెటిల్ అయ్యారు. ఇంకా నాన్నయ్యకు తమ్ముడు, ఆయన అక్కడే ఊర్లోనే ఉంటారు. ఓ చెల్లెలు అక్కడే పక్కన కొత్తకోట అనే ఊరికి ఇచ్చారు. సో ఫ్యామిలీ అంతా అక్కడే హైదరాబాద్, తెలంగాణ ఆ ఏరియాలోనే ఉన్నారు. మదర్ సైడ్ అమ్మగారి పేరు రాణి అండి. రాణి అంతే, సౌభాగ్య రాణి. కానీ రాణి అనే షీ గోస్ బై ద నేమ్ రాణి. అమ్మది ఇక్కడే అండి. నాన్న తాత వాళ్ళది ఆలేరు, ఇక్కడే పడమటి ఆలేరు అని. పడమటి ఆలేరు. స్కూలింగ్ అంతా అమ్మదంతా ఇక్కడే అనంతపూర్, బెంగళూరు అలా చదువుకున్నారు. అవును, మా తాతయ్య వాళ్ళ ఫాదర్ ఇక్కడ. ఆయనకి స్కూల్ ఉంది పెనక్చర్లలో ఉండేది. సో ఇప్పటికీ అది రన్ అవుతుందండి, నిర్మల స్కూల్ అనేది ఒకటి. ఆ పేరు పెట్టారు అప్పట్లో. స్కూల్ ఇప్పటికీ రన్ అవుతుంది. ముత్తాత గారు పెట్టిండే స్కూల్ పెనక్చర్లలో ఉంది. అమ్మగారు స్కూలింగ్ అంతా ఇక్కడే అనంతపూర్. మళ్ళీ లా చేశారు అమ్మ, ఎస్కే యూనివర్సిటీలో లా చేశారు. ఆ తర్వాత కేరళకి వెళ్ళిన తర్వాత షిడెన్ ప్రాక్టీస్ లా కొద్ది రోజులు సివిల్ దానికి వెళ్ళారు, సివిల్ లాకి. మళ్ళీ అది నచ్చక తను ఫీల్డ్ షిఫ్ట్ అయ్యి మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ చేస్తుంది. చాలా లాస్ట్ ఒక 4-5 years బ్యాక్ వరకు మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ చేసేది. ఇప్పుడు షీఈస్ ఆల్సో ఎంజాయింగ్ రిటైర్డ్ లైఫ్. మీ చైల్డ్హుడ్ అంతా కేరళలో జరిగింది. కేరళలో మీ గుర్తులు, మీ తీపి జ్ఞాపకాలు ఎక్కడ? కేరళలో ఎక్కడ ఉండేవారు మీరు? కేరళ డాడీకి అన్ని పోస్టింగ్స్ కేరళనే. సో చాలా వరకు ట్రివాండ్రంలో ఉన్నాము.
బట్ వీ హెవ్ ట్రావెల్డ్ అన్ని కేరళలో, ఆల్ పార్ట్స్ ఆఫ్ కేరళలో చదువుకునే అవకాశం దొరికింది డాడీ ట్రాన్స్ఫర్స్ వల్ల. సో మేజర్ పార్ట్ అయితే ట్రివాండ్రం, స్కూలింగ్ కూడా మేజర్ పార్ట్ ట్రివాండ్రం, కానీ మధ్యలో త్రిశూర్, కన్నూర్ అని నార్దర్న్ కేరళ, అక్కడ కూడా స్కూలింగ్ అయింది. అంతా కేంద్రీయ విద్యాలయాస్లో చదువుకున్నా. సో ఆ సబ్జెక్ట్ ట్రాన్స్ఫర్, సిబిఎస్ఈ ట్రాన్స్ఫర్లకి ఇబ్బంది కాకోకుండా ఈజీగా అడ్మిషన్ అయ్యేది కాబట్టి కేంద్రీయ విద్యాలయాస్లోనే స్కూలింగ్ అంతా అక్కడ. తర్వాత బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ సార్, అది కోయంబత్తూర్ అమృత. మెడిసిన్ బాగా ఇంట్రెస్ట్ ఉండేది, సో ఎంబైపీసీ స్ట్రీమ్. అప్పట్లో బీడిఎస్ వచ్చింది, బీడిఎస్ వెళ్ళాలనిపించలేదు. సో ఏదైనా మెడికల్ రీసెర్చ్ వైపు వెళ్ళాలి అనే ఒక ఆలోచన ఉండింది, అందుకు కెమికల్ ఇంజనీరింగ్ తీసుకున్నాను. ఏమో అది ఆ థాట్ రాలేదు ఎప్పుడు, అంటే చదువుని అలా కొనుక్కోకూడదు అనేది ఒక కాన్సెప్ట్ నాన్నకి. అంటే నువ్వు హార్డ్ వర్క్ చేసి తెచ్చుకో, ఎనీథింగ్ విల్ సపోర్ట్. తర్వాత సో దాంట్లో అమృత ఎంట్రన్స్ రాశాను, దాంట్లో 1000 ర్యాంక్, ఆల్ ఇండియా 1000 ర్యాంక్ ఏదో వచ్చింది, 1000 సంథింగ్. సో కెమికల్ ఇంజనీరింగ్ ఫీల్డ్ నచ్చింది. దాంట్లో కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు, ఇది కోయంబత్తూర్కి వెళ్ళాను, ఎట్టిమడై క్యాంపస్ అంటారు, కోయంబత్తూర్ క్యాంపస్. అక్కడ బీటెక్ 4 years అయిపోయింది, తమిళనాడు. తర్వాత ఎంబీఏనా ఎంటెక్ అని ఒక డైలమా అనమాట. అప్పటికే కేరళలో అమృత యూనివర్సిటీ, ఇది కూడా అమృత స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉంది కొచ్చిన్లో. అందులో ఒక నానో టెక్నాలజీ వింగ్ పెట్టినారు, అది మెయిన్లీ ఫోకసెస్ ఆన్ మెడికల్ రీసెర్చ్. సో నాకు అది అప్పటి నుంచే ఆ కొరత ఉన్నింది, మెడిసిన్ చేయలేకపోయాను అని. సో అది ఎంచుకున్నాను మళ్ళీ. అది కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ గేట్ రాశాను, గేట్ క్వాలిఫైడ్. ఆ తర్వాత దాంట్లో ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిపోయా. అంత ధైర్యం ఉండేది కాదు, అంటే పేరెంట్స్ వదిలి వెళ్ళాలని అనిపించలేదు. ఓన్లీ చైల్డ్ కదా, ఆ 4 years చాలా కష్టపడి, అంటే అదే ఫస్ట్ టైం హాస్టల్ వెళ్ళడం. స్కూలింగ్ అంతా ఇంట్లో నుంచి. స్కూల్కి వెళ్ళేటప్పుడు అటు ఇటు రక్షక భటులతో మధ్యలో వెళ్ళేవారా? అట్లేం లేదు, స్కూలింగ్ కూడా బస్సులో వెళ్ళేదాన్ని. బస్సులో, స్కూల్ బస్. అంటే కొద్ది రోజులు కారు వెళ్ళేదాన్ని, కానీ చాలా వరకు బస్సులో వెళ్ళేదాన్ని. ఫ్రెండ్స్ తో వెళ్ళేదాన్ని, స్కూల్ బస్. కొంచెం భయపడేవారు, అదైతే ఉంది, కొంచెం భయపడేవారు అనుకుంటా. అట్లే కొంచెం భయపడేవారు. మా స్కూల్లో అంతా ఈ కేంద్రీయ విద్యాలయాస్ కాబట్టి అంతా ఆర్మీ పిల్లలు, పోలీస్ పిల్లలు వాళ్ళే ఉండేవాళ్ళు. ఇంకా సో అదేమి ఇబ్బంది వెరీ క్వైట్ స్టూడెంట్, వెరీ క్వైట్. అప్పటి నుంచి కూడా ఎంటెక్ నానో టెక్నాలజీ, సో మెడికల్ నానో టెక్నాలజీ, రీసెర్చ్ ఇంట్రెస్ట్ బాగా. సో ప్రాజెక్ట్ కూడా ఒక పేపర్ పబ్లిష్ అయింది, అది కూడా ఈ ఆర్థోపెడిక్స్ రిలేటెడ్, ఒక బోన్ సిమెంట్, నానో పార్టికల్ లోడెడ్ బోన్ సిమెంట్, ఇది ప్రాజెక్ట్. సో తర్వాత రీసెర్చ్ కంటిన్యూ చేద్దాం అనుకున్నా, కానీ పిహెచ్డి అనుకున్నా, కానీ ఎంటెక్ చేసేటప్పుడే వెడ్డింగ్, పెళ్ళయింది. ఫస్ట్ ఇయర్ అవ్వగానే పెళ్ళయింది. మా హస్బెండ్ ఏమో యుఎస్లో ఉండేవారు అప్పుడు. సో 12లో పెళ్ళయింది, నాకు 11లో 1 year కంప్లీట్ అయ్యి ఇంకో 1 year ఉన్నింది బ్యాలెన్స్. సో పెళ్ళైనాక నేను బ్యాక్ టు కాలేజ్, తను బ్యాక్ టు యుఎస్. సో అది కంప్లీట్ చేసుకొని 13 ఆఫ్టర్ కాలేజ్ యుఎస్ వెళ్ళాను. ఎక్కడ కేరళ, ఎక్కడ ఆంధ్ర, అది కూడా అనంతపురము, ఎలా వచ్చింది మేడం ఈ ప్రపోజల్ మీకు? సమంతకమణి గారు ఉన్నారు, ఆమె మా అమ్మమ్మ గారికి బాగా క్లోజ్ ఫ్రెండ్. అలాగే కృష్ణప్రసాద్ గారు, ఇప్పుడు బాపట్ల ఎంపీ ఉన్నారు కదా, ఆయన వైఫ్ శిరీష ఆంటీ మా మదర్ క్లాస్మేట్స్, వాళ్ళ కూతురే ఈయన, సమంతకమణి గారి కూతురే. సో ఆమె ద్వారా వచ్చింది అనమాట ప్రపోజల్. ఇట్లా మా శిరీష ఆంటీకి మా మామయ్య టీచర్, సో వాళ్ళ ద్వారా వచ్చింది ప్రపోజల్. 2010 నుంచి నడుస్తుంది, అంటే మాటలు, అంటే వెళ్ళి కలవాలి అది, అలా
2012లో పెళ్ళైంది. 2 years అలా అలా 2 years అలా. అంటే తను యుఎస్ లో ఉన్నారు, నేను కేరళలో ఉన్నాను. తను వచ్చినప్పుడు నేను లేను, నేను వచ్చినప్పుడు తను లేరు. అట్లా మీరే మారం చేయలేదా? ఎందుకు నేను ఎంటెక్ పూర్తి చేయాలి, పిహెచ్డి చేయాలి, నాకు ఇప్పుడే మ్యారేజ్ వద్దని ఏమనలేదా మీరు? అట్లేం లేదండి. అంతా పేరెంట్స్. వన్ చైల్డ్ కదా మీరు, ఒక్క అమ్మాయి కదా, గారాబం ఉంటుంది ఎంతున్నా కూడా. అది లేదు, అది లేదు, అది లేదు, గారాబం ఏం లేదు. గారాబం లేదా? ఎప్పుడైనా మమ్మీ డాడీ కొట్టారా? అబ్బో, అమ్మ దగ్గర బాగా పడేవి ఫుడ్ కి. అవునా? ఫుడ్ కూతుర్ని కొడతారు, నాకు 2 కూతుర్లను కొట్టబోదు కాదు. ఫుడ్ తినకుండా బాగా ఇబ్బంది పెట్టేదాన్ని చిన్నప్పుడు, అప్పుడు బాగా పడేవి. నా బిడ్డలు కూడా ఫుడ్ తినకుండా ఆరాం చేసిన నేను ఏమి అనను, బాధపడుతున్నాను, ఏమి అనను. ఫుడ్ కే, వేరే అల్లరి ఏం లేదు. మమ్మీని బాగా కొడతారు కదా ఇప్పుడు పిల్లల్ని. ఆవిడ కూడా ఎప్పుడప్పుడు వాయిస్తా అంటది నా బిడ్డల్ని. నేను కూడా అనుకునేదాన్ని చిన్నప్పుడు, మా అమ్మ కొడుతుంటే నేను నా పిల్లల్ని ఎప్పుడు కొట్టను అని. ఏం లేదు, అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అన్యాయం అండి, మమ్మీలు ఎందుకు ఇలా ఉంటారు కదా, అంటే నాన్నలు అది తీసుకోరు, నాన్నలు దే వాంట్ టు బి గుడ్ అన్నమాట. సో మాకు తప్పదు. ట్విన్స్ అనుకుంటాం మేడం. ట్విన్స్ అండి, ఇద్దరు బాబు పాప. బాబు పాప ఏం చదువుతున్నారు ఇప్పుడు? ఇప్పుడు 3rd class. వాళ్ళు యుఎస్ బాగా బార్న్ ఇన్ యుఎస్. మరి ఎలా ఇండియాకి ఎట్లా మీకు రాజకీయ వారసులుగా అంత ఏంటి పరిస్థితి? అంటే 2016లో పుట్టారు, అక్టోబర్లో. 17లో మై మదర్ ఇన్ లా, మా అత్తమ్మకి stage 4 క్యాన్సర్, ఉమా గారికి stage 4 క్యాన్సర్ డిటెక్ట్ అయింది. సో ఇంకా అప్పుడు పిల్లలకి 9 months, అప్పుడు ఇంకా అన్ని 1 monthలో అన్ని ప్యాకప్ చేసుకొని వచ్చేసాం ఇండియా. అప్పటి నుంచి అత్తమ్మ ట్రీట్మెంట్ ఇదే సరిపోయింది. బసవతారకంలో పాపం బాలకృష్ణ గారు బాగా హెల్ప్ చేశారు. హాస్పిటల్లో ఎంత జాగ్రత్తగా చూపించారంటే అసలు అత్తగారికి అసలు ఎవ్రీ హోల్ ఫ్యామిలీ ఇస్ ఇండెప్టెడ్ టు హిమ్. ఆ వర్క్, ఆ దానికి మాత్రం మామయ్యకి బాగా క్లోజ్ అయినా. చాలా మంచి రిసీవింగ్ ఉండేది హాస్పిటల్. అంటే క్యాన్సర్ అంటే ఎంత టెన్షన్ ఉంటుంది ఫ్యామిలీకి, ద పేషెంట్ అండర్గోస్ సో మచ్ ఆఫ్ స్ట్రెస్ కదా. కానీ హాస్పిటల్ వైజ్, ట్రీట్మెంట్ వైజ్ అసలు బెస్ట్ ట్రీట్మెంట్ అని చెప్పాలి. కానీ అప్పటికే stage 4 వీ న్యూ కమింగ్ ఇన్ సెల్ఫ్, వీ న్యూ ఎక్కువ రోజులు టైం ఉండదు అని. కానీ 14 months దొరికింది మాకు ఇండియా వచ్చాక. బట్ కానీ ట్రీట్మెంట్ వైజ్ మాత్రం అది ఎప్పటికీ మేము బాలకృష్ణ గారికి బాగుండేదండి. అంటే నేను అత్తమ్మ గారితో స్పెండ్ చేసిన టైమే తక్కువ. నేను పెళ్ళైనాక కాలేజ్లో ఉన్నాను, తర్వాత యుఎస్ వెళ్ళిపోయినాను. వచ్చిందల్లా ఈ టైమే ఎక్కువ. తనకి డిటెక్ట్ అయ్యాకనే ఎక్కువ టైం. కానీ చాలా మా హస్బెండ్ ఎలా చూసేవారో నన్ను అలాగే చూసేవారు. తనే అంత వంట అంతా తనే చేసేవారు. ఇంట్లో ఎలా చూసుకుండేవారంటే మామయ్యకి, మా హస్బెండ్కి బీగాలు ఎక్కడ పడతారో కూడా తెలియదు అనమాట. అన్నీ తనే అవి చూసుకుండేవారు అత్తమ్మ. నాకు మా హస్బెండ్కి ఒక షాకింగ్ ఎక్స్పీరియన్స్ అంటే, అత్తమ్మది అయిపోయింది, మరుసటి రోజు స్నానానికి వెళ్తూ ఉంటే పాపం మామయ్యకి టవల్ తీసుకొని స్నానానికి వెళ్ళాలి అనేది కూడా తెలీదు. అంత జాగ్రత్తగా చూసుకుండేవారు ఆమె. అప్పుడు అయితే డిసైడ్ చేసుకున్నా, అట్లీస్ట్ అంత అత్తమ్మలా కాకపోయినా నాకైనంత ఫ్యామిలీని అలా చూసుకోవాలి అనేది ఒకటి. నన్ను అలాగే చూసుకుంటారు మామయ్య, అత్తయ్య. అమ్మ నాన్న అని పిలుస్తాను నేను వాళ్ళని, అత్తమ్మ మామయ్య అని పిలవను, అమ్మ నాన్న అనే పిలుస్తాను వాళ్ళని. రోజు పిల్లలు కూడా ఇప్పటికీ అడుగుతారు, రోజు ఒక్కసారైనా అడుగుతారు, అయ్యో అత్త నానమ్మ ఉండింటే బాగుండు కదా అని ఒక కొరత. అదైతే గ్రేట్ లాస్ టు ద ఫ్యామిలీ, ఆవిడ లేకపోవడం అనేది. అత్త కోడళ్ళ మధ్య అనుబంధం, ఇప్పుడు అత్త కోడళ్ళు అంటే ఆరలు అబ్బా అబ్బా వద్దురా బాబా, ఇంట్లో అసలు కకా వికలమైపోతుంటది, ఇంటికి వచ్చిన మగవారి ప్రశాంతత ఉండదు. అత్త కోడళ్ళ మధ్య అలా ఉంటాయి. కానీ మీ కళ్ళు చెమరుస్తున్నాయి, మీరు అంతా అలా ఏం లేదండి. హౌ యూ గెట్ ట్రీటెడ్ మనం అలాగే రెసిప్రోకేట్ అవుతాం అంతే. అత్త కోడళ్ళ మధ్య నిజంగా మీలాగా అనుబంధం ఉంటే ఆ ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. చాలా గొప్ప కోడలు, చాలా గొప్ప. అయ్యో లేదండి, నేను ఐఎమ్ బ్లెస్డ్. ఫస్ట్ నా పేరెంట్స్కి చెప్పుకోవాలి, ఎందుకంటే ఇంత మంచి ఇంటికి నన్ను ఇచ్చారు. సెకండ్ అత్తయ్యకి మామయ్యకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంత మంచిగా మా ఆయన్ని
పెంచారు వాళ్ళు. ఆయనకున్న వాల్యూస్ అండ్ మారల్స్ నిజంగానే మా హస్బెండ్ దగ్గర నుంచి నేనే చాలా నేర్చుకున్నాను. అలాంటిది మామయ్య ఇంకా మీకు తెలిసిందే, మీకు బాగా ఆయనంత హార్డ్ వర్క్ చేసేవాళ్ళు నేనైతే ఇప్పటి వరకు చూడలేదు. ఈజ్ ఆల్మోస్ట్ 70. ఇప్పటికీ చిన్న పిల్లలు పరిగెత్తినట్టు పైకి కిందికి అంతా అసలు ఒక డే రెస్ట్ అనేది ఉండదు ఆయనకి. 30-35 చెప్పండి మీ మామగారు అలాగే ఉంటారు ఇప్పటికీ కూడా, తక్కువ తగ్గరు, ఫుల్ గా శోభన్ బాబు లాగానే ఉంటారు మీ మామగారు ఈ రోజుకి కూడా. ఎప్పటికీ కూడా వేగంగానే పరిగెత్తుంటారు, ఆ మాట తీరు అంతా కూడా. రెండో శోభన్ బాబు అయినా నేను ఎప్పుడు బాధపడేదాన్ని, అయ్యో ఆయన దగ్గర, ఆయన కెమిస్ట్రీ ప్రొఫెసర్, నాది కెమికల్ ఇంజనీరింగ్, అయ్యో ఎప్పుడు నేర్చుకోలేదే అని నేను ఎప్పుడు బాధపడేదాన్ని. కెమిస్ట్రీ నేర్చుకోకపోయినా ఇప్పుడు ఆయననే ఫుల్ మెంటర్ అయి గైడ్ చేస్తున్నారు. అది రియల్లీ బ్లెస్సింగ్ నాకు. అది మామగారు కెమిస్ట్రీలో దిట్ట, కోడలేమో ఎంటెక్ లో టాపర్ అంట. మీరు 99% వచ్చిందట మీకు ఎంటెక్ లో. అవునండి, అలా జరిగిపోయినప్పుడు అలా జరిగిపోయింది 99.9% అంట. అలా ఎలా స్కోర్ చేశారు? అంటే ప్యాషన్ ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే దానికి అదే ఎగ్జాంపుల్ ఏమో. ఆ మెడికల్ ఫీల్డ్ అంటే అంత ఇష్టం నాకు. సో ఇంకొక లాంగ్ టర్మ్ పోయిందంటే మీకు వచ్చేది కదా మెడిసిన్. మేబీ, కానీ అప్పట్లో ఆ థాట్ రాలేదు. కానీ ఇదైనా మంచి ఫీల్డ్ అనే నేను భావిస్తాను. ఎందుకంటే రీసెర్చ్ మీ తెలుగు చాలా స్పష్టంగా ఉంది. ఆ కొరత ఉంది, ఇది కూడా చాలా అదిగా వాడే పదాలు ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ఉంది. మీరు కేరళలో పుట్టారు, కేరళలో చదువుకున్నారు మీరు. ఓకే, అమ్మా నాన్న తెలుగు వారే కావచ్చు, ఇంట్లో తెలుగు మాట్లాడారు, వాళ్ళు ఇక్కడ మాట్లాడి వెళ్ళారు కాబట్టి వాళ్ళ భాష మారుతుంది. మీకు కొంత యాస మారుతుంది, కేరళ కాబట్టి. ఇంత స్పష్టంగా తెలుగు ఎలా మాట్లాడుతున్నారు మీరు? అంత గొప్పగా ఏమి ఉండదు నా తెలుగు, నాకు తెలిసిన మాట్లాడుతున్నారు. కానీ అమ్మ నాన్న దగ్గర తెలుగే, చిన్నప్పటి నుంచి ఇంట్లో అయితే తెలుగే, స్ట్రిక్ట్ తెలుగు. ఇంకా సమ్మర్ వెకేషన్ వస్తే నాకు అనంతపూరే ప్రపంచం, మా అమ్మమ్మ తాతయ్య. ఓకే, చిన్నతనంలో ఎక్కడైతే గడిపారో అదే ఊరికి వచ్చారు. ఏం అదృష్టం. సో సినిమాలు అంటే బాగా ఇష్టం, చాలా సినిమాలు. ఇంకా ఇప్పుడు టైం దొరకట్లేదు, కానీ సినిమా వచ్చింది అంటే సమ్మర్ వెకేషన్ లో ప్రతి సినిమా చూసేయాల్సిందే, తెలుగు సినిమా చూసేయాల్సిందే. అప్పట్లో చిరంజీవి గారు బాగా అన్ని సినిమాలు, అంటే ఇప్పుడు కూడా చిరంజీవి అదేం మారదు. చిరంజీవి గారు, నాగార్జున గారు, మహేష్ బాబు గారు. అయ్యో అది మీ ఆయన కూడా ఇంచుమించు అలాగే ఉంటారు, స్మార్ట్ గా ప్రిన్స్ మహేష్ బాబు లాగే ఉంటారు మీ ఆయన కూడా బాగా. ఇప్పుడైతే మహేష్ బాబు గారే, ఇప్పుడైతే ప్రస్తుతానికి మహేష్ బాబు గారు, అంటే వాళ్ళకి వయసు అయిపోయింది. అట్లా అయ్యో లేదండి, వయసు ఏం అయిపోలేదు. ఇప్పటికీ చిరంజీవి గారి సినిమా వచ్చినా, నాగార్జున గారి సినిమా వచ్చినా ఫస్ట్ అది. కానీ ఇప్పుడు ట్రెండ్ ప్రకారం మహేష్ బాబు. ఇప్పుడు ట్రెండ్ అండి, పుష్ప తగ్గేదేలే ఉన్నాడండి, అల్లు అర్జున్ ఉన్నాడు, రామ్ చరణ్ ఉన్నాడు. ఎంతైనా మా మహేష్ బాబు గారి తర్వాత, మీ మహేష్ బాబు తర్వాత మీ అసెంబ్లీలోనే ఒక హీరో ఉన్నారండి, పవర్ స్టార్. అయినా కూడా మహేష్ బాబు తగ్గేదే లేదు. పాపం పవన్ కళ్యాణ్ గారు తిట్టుకున్నా కూడా మహేష్ బాబు గారే. పవన్ కళ్యాణ్ గారు తిట్టుకున్నా పర్వాలేదు, అయినా మహేష్ బాబు గారు ఎంత చక్కగా సినిమాలో. ఈసారి అసెంబ్లీకి వెళ్ళండి, పవన్ కళ్యాణ్ గారు మీకు చూస్తారు, ఏం మా సింధూరమ్మా అంటారు ఆయన. ఖచ్చితంగా ఆయన తిట్టుకున్నా పర్వాలేదు, మహేష్ బాబు గారు అభిమాని మీద. చాలా. హీరోయిన్లు ఎవరండి? భూమిక గారు, నాకు ఒక్కడి సినిమా అంటే చాలా ఇష్టం, బాగా ఇష్టమైన మూవీ. ఇంచుమించు మీ పర్సనాలిటీ ఉంటారు అప్పట్లో, ఒక్కడి సినిమా అవన్నీ చూస్తే ఇంచుమించు మీ పర్సనాలిటీ ఉంటారు. శ్రేయ అంటే ఇష్టం, అందుకే మనం మూవీ బాగా ఇష్టం నాకు. నాగార్జున గారు, శ్రేయ, అది చాలా సంతోషం మూవీ, బాగా ఇష్టమైన మూవీస్ ఇవి. మలయాళం సినిమాలు కూడా బాగా చూస్తానండి, మలయాళం, తమిళ్, హిందీ. మలయాళంలో అయితే దుల్కర్ సల్మాన్ ఫేవరెట్. ఇప్పుడు తెలుగులో కూడా లక్కీ భాస్కర్. అవును, లక్కీ భాస్కర్ చూసారా? ఇంకా చూడలేదు, టైం దొరకట్లేదు. ఇంట్లో హోమ్ థియేటర్ ఉంటుంది కదా? ఇంకా ఇల్లు కడుతున్నామండి. ఇల్లు కడుతున్నారా? ఓకే, మంచి హోమ్ థియేటర్ పెట్టించుకోండి, తీరగా దొరికినప్పుడు సినిమా అన్నా చూడొచ్చు. మంచిది. మీ చిరంజీవి, మీ మహేష్ బాబు సినిమాలు ఎక్కువ చూడొచ్చు. మహేష్ బాబు సినిమాలే ఫస్ట్. ఓకే, ఇన్ని భాష తెలుగు స్పష్టంగా మాట్లాడుతున్నారు, మలయాళము, ఇంగ్లీషు, హిందీ, ఏమేమి భాషలు వస్తుంది? తమిళ్, ఇంకా సాంస్క్రిట్ ఉండింది స్కూల్లో, సాంస్క్రిట్.
ఇన్ని భాషలు అనర్గళంగా బహుభాషా కోవిదురాలు మీరు. అసెంబ్లీలో నాకు తెలుసు మీ అన్ని భాషలు మాట్లాడే చాలా తక్కువ ఉన్నారనుకుంటా. ఎవరి క్యాలిబర్ అందరికి వాళ్ళ క్యాలిబర్ ఉంది. చాలా అంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు అసెంబ్లీలో. కానీ ద వే ఎవ్రీ వన్ ప్రెజెన్స్, ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ హార్డ్ వర్క్ అనేది అందులోనే తెలిసిపోతుంది. ప్రతి ఒక్కరికి దే హ్యావ్ అ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ప్రజెంటేషన్. కొంతమందివి అయితే ఎంత బాగా వాళ్ళు లేచి మాట్లాడుతున్నారంటే అలాగే వినాలని అనిపిస్తుంది మనకి. చాలా గ్రేట్ పర్సనాలిటీస్ ఉన్నారు బాగా. అంటే మనం ఎంతో నేర్చుకోవచ్చు వాళ్ళ స్పీచెస్ నుంచి, వాళ్ళ టాక్స్ నుంచి. ఇన్ఫర్మేషన్ ఓరియంటెడే కాదు, ద వే యూ ప్రెజెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనేది ఇప్పుడే తెలుస్తుంది నాకు అసెంబ్లీ సెషన్స్ అటెండ్ అయ్యి వస్తూ ఉంటే. రంపచోడవరం ఎమ్మెల్యే గారి తర్వాత అతి పిన్న వయస్కు మీరే అనుకుంటా. ఫస్ట్ ఆమె అంతకన్నా చిన్న వయసు, తర్వాత మీరే అనుకుంటా. నేను బండారు శ్రావణి గారు, మా ఇద్దరికి 1 day డిఫరెన్స్. వన్ డే ఎవరు పెద్ద? నేనే పెద్ద. మీరే పెద్ద. ఇక్కడ కూడా మళ్ళా అయితే మీరు 3వ వారేమో. ఫస్ట్ ఆమె రంపచోడవరం, సెకండ్ వచ్చి బండారు శ్రావణి గారు, 3 మీరు బాగా క్లోజ్ గా ఉంటారు మీరు అందరూ. 20 to 22 మెంబర్స్ ఉన్నారు లేడీస్. బాగా అందరూ బాగా ఫ్రెండ్లీ. అడుగుతారా మీ హీరో ఎవరు అనేసి? ఇంకా అంత టైం దొరకలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు చూడండి, మీరేమో మెచ్చుకుంటున్నారు, మీ ఫ్యాన్ కదా ఆమె, మహేష్ బాబు ఫ్యాన్ అంటారా? ఇప్పుడు ఒక్కడి సినిమా నుంచా? ఒక్కడు రాజకుమారుడు, బాగా అన్ని మూవీలు. మురారి అసలు ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్. మురారి అండ్ సాంగ్స్ కూడా బాగా ఇష్టం. పవర్ స్టార్ సినిమా ఆల్ టైమ్ ఫేవరెట్ ఏం లేదా? అత్తారింటికి దారేది, ఖుషి, అది కూడా భూమిక గారు ఉంటారు బాగా. కాదు చాలా వచ్చినా కూడా మహేష్ బాబు ఫ్యాన్ మీరు. ఓకే. అది మేడం, నాకు మీరు కేరళలో చదువుకున్నారు కదా, చాలా భాషలు నేర్చుకున్నారు, ఎన్ని భాషలు నేర్చుకున్నారు, మంచి ర్యాంక్ స్టూడెంట్. ఇక్కడికి అక్కడికి విద్యా విధానం కూడా చాలా తేడా ఉంటుంది మేడం. ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ గురించి కూడా తేడా ఉంటాయి. అక్కడ ఎలా ఉండేది మేడం అసలు? కేరళలో ఎడ్యుకేషన్ చాలా డిసిప్లిన్డ్ గా నేర్పిస్తారండి. అంటే నేను ఇక్కడ తప్పు పడుతున్నానని ఎక్కడ విధానం మేబీ అది కొంచెం కల్చర్ వైజ్ కూడా వాళ్ళు లిటరసీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. కళలు ఇంకా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా ప్రతి ఒక్క పిల్లోడికి కానీ పిల్లకి కానీ చదువుతో పాటు ఏదో ఒకటి, సంగీతం కానీ, క్లాసికల్ ఏదో ఒకటి, డ్యాన్స్ కానీ, పెయింటింగ్ కానీ, అంటే అక్కడ ఆప్షన్స్ కూడా అన్ని అవైలబుల్ ఉన్నాయి. అనంతపూర్ మేబీ మేము అనంతపూర్లో ఉంటాం కాబట్టి ఇట్స్ Tier 2 సిటీ, ఇక్కడ దొరికే అవకాశం లేదు. కానీ కేరళలో నేను చూసిన వరకు సంగీతం, దీనికి కళల్ని బాగా ప్రోత్సహిస్తారు. సో నాకు కూడా నేను నేర్చుకున్నాను సంగీతము, డాన్స్ అని నేర్చుకున్నా కానీ అందులో 10 years నేర్చుకున్నాను. డాన్స్ ఒక 4-5 years, భరతనాట్యం నేర్చుకున్నాను చిన్నప్పుడు. కానీ అంత అది ఇప్పుడు ఓన్లీ నాకు బాగా ఇష్టమైంది ఏంటంటే పెయింటింగ్, డ్రాయింగ్ వేస్తాను. మొట్టమొదట మీరు పెయింటింగ్ నేర్చుకున్నాక మొట్టమొదట మీరు వేసిన చిత్రం ఏది? 7th class లో ఉన్నప్పుడు ఆయిల్ పెయింటింగ్ ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు మా గురువు గారు. మాకు అప్పుడు దామోదరన్ సార్ అని ఉండేవారు ఆయన. సో కృష్ణుడు బాగా ఇష్టం నాకు. నాకు దేవుడు అంటేనే కృష్ణుడే కనపడతాడు. సో అది కృష్ణుడు వేశాను అప్పట్లో. తర్వాత టైం తక్కువ దొరికింది, స్టడీస్ అవన్నీ. అంటే పెన్సిల్ స్కెచింగ్, పెన్ స్కెచింగ్ అవన్నీ బాగా ఎక్కువ చేస్తాను. అంటే ఫ్రీ టైం చిన్నప్పుడు వచ్చాయండి ప్రైజులు అలాంటివి. కొన్ని ఏదో ఫేస్బుక్ లో అప్లోడ్ చేసినట్టు, అదన్నీ అప్పుడు వేసినట్టు, ఇప్పుడు తక్కువ. ఇది అప్పట్లో ఇది గురువాయూర్ మ్యాగజైన్ లో కూడా వేసినారు, కృష్ణుడు వేసాను. అరౌండ్ 2002-03 టైంలో వేసాను. ఇంకా గణపతి స్వామి ఒకటి. ఇంకా ఇవన్నీ పెన్ స్కెచెస్ అన్నమాట. పెన్ అండ్ పెన్సిల్ స్కెచెస్ ఫ్రీ టైంలో. ఇది ఈజియర్ టు క్యారీ అరౌండ్. హీరో మహేష్ బాబు గారి ఫోటో ఎప్పుడు లేదా? మీ రియల్ హీరో పల్లె కిషోర్ గారి ఫోటో ఆయన వేసానండి. వేసారా? బాగా వచ్చిందా? ఆయన చిత్రంలో ఉండే ఆయన కొంచెం వచ్చిందండి. కొంచెం వచ్చిందా? పూర్తి వచ్చిందా? బానే వచ్చింది, పర్లేదు. ఏమన్నారు మీ ఆయన చూసి? మరి నా యంగర్ వర్షన్ వేసినట్టున్నా.
చాలా ఆనందపడతాంటారు కదా మీ ఆయన మిమ్మల్ని చూసి. చదువులో టాపర్ మావిడ, భరతనాట్యంలో, అవన్నీ లేదండి. సంగీతము, ఆర్ట్. మా ఆయన బాగా సంగీతంలో బాగా ఆయన రాసేవారు సంగీతం, ఇవి కీర్తనలు 500 పైచిలకు ఆయనే రాశారు. ఆయన ఎక్కువ అవును, ఆయనది యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, దాంట్లో కొన్ని రికార్డింగ్ చేసి కూడా పెట్టారు. ఆయన సంగీతంలో నేను అసలు ఏమీ లేదు. ఆయన ఆయన సంగీతంలో బాగా ఇష్టం. ఆయనకి వైలిన్ వాయిస్తారు. ఈ మధ్యన తగ్గింది లేండి, కానీ తమిళనాడు మీరు కేరళలో చదువుకొని వచ్చారు మేడం. అమ్మ నాన్న అక్కడే ఉన్నారు, నాన్న రిటైర్ అయ్యారు కదా? నాన్న రిటైర్ అయ్యారు. ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? ఇప్పుడు అనంతపూర్కి వచ్చేసారు. అనంతపురంకి వచ్చేసారు. నేను ఒక్కదాన్నే కదా, సో వాళ్ళు కూడా అనంతపూర్కి వచ్చేసారు. ఎక్కడ ఉంటారు అనంతపురంలో? పక్కనే రామ్నగర్ లో ఉంటారు. ఓకే, అలా అడుగు చేస్తే ఇలా మమ్మీ డాడీ అన్నలకి ఇక్కడికి వచ్చేస్తారు. బిడ్డను పిలిచి మీరు అక్కడికి వెళ్ళిపోతారు. చాలా దగ్గరకు వచ్చేసారు. హ్యాపీగా, ఇంత హ్యాపీగా సాగుతోంది. 2024 ఎన్నికలు రానే వచ్చాయి. అందరూ కూడా ఇంకా పోటీ టికెట్ల కోసం సైకం శ్రీనివాసరెడ్డి అని కడప జిల్లా ఆయన వచ్చాడు, ఆయనకు టికెట్ అనేసి, లేదు పల్లె రఘునాథ్ రెడ్డి గారికి అనేసి, ఇంకా మాజీ మున్సిపల్ చైర్మన్ ఉన్నాడు, ఆయనకు టికెట్ అనేసి, ఇలా పోటాపోటీ జరుగుతుంటే చివరిగా కొంతమంది సీనియర్లు పల్లె రఘునాథ్ గారికి టికెట్ ఇస్తే మేము పని చేయమన్నట్టుగా కొంత పార్టీ అధిష్టానానికి సంకేతాలు ఇచ్చారు. పార్టీ అధిష్టానం ఒకటే చెప్పింది, మీకు వద్దులేండి టికెట్, ఇక యంగర్ని తీసుకుంటాము. ఎందుకంటే లోకేష్ బాబు గారు ఇప్పుడు లీడ్ చేస్తున్నారు కదా, యంగర్ జనరేషన్ తీసుకుంటాం అన్నప్పుడు ఫస్ట్గా మీ హస్బెండ్ గారి పేరు ప్రతిపాదనలోకి వచ్చింది. కిషోర్ గారు ఎందుకో ససేమిలో అన్నారు, అమ్మో నాకొద్దు ఈ రాజకీయాలు అనేసి. కిషోర్ గారు అమ్మో ఈ రాజకీయాలు నాకొద్దని తప్పుకుంటే, కిషోర్ గారి వైఫ్ పల్లె రఘునాథ్ రెడ్డి గారి కోడలు మీరు ఎలా వచ్చేసారు తెర మీదకి? అసలు నాకు తెలియదండి. అనౌన్స్ చేసే ముందు రోజు రాత్రి తెలిసింది నాకు. డిస్కస్ చేయలేదు మీతో? నాకు అసలు అనుకోలేదు, నాకు ఆ ఆలోచన కూడా లేదు. అందరితో పాటు నేను తెలుసుకొని షాక్ అయ్యాను. అంతే. మామగారు ఏం చెప్పలేదు మీకు వచ్చి టికెట్ నీకు అంటున్నారు అనేసి? అంటే పేపర్లో చూసాను 1-2 వీక్స్ దానికి ముందర పేరు వస్తుంది, ఫోటో వస్తుంది, కానీ ఐ డెంట్ టేక్ ఇట్ సీరియస్లీ. ఓకే వస్తున్నాయి లేండి అనుకున్నాను, కానీ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట. సో ముందు రోజు రాత్రి చెప్పారు మామయ్య. కొన్ని సంఘటన ఉన్నట్టుండి పుట్టపర్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పల్లె సుందరారెడ్డి అని వచ్చినప్పుడు ఎలా అనిపించింది? చాలా షాకింగ్. ఏంటి మామయ్య ఇది, మీ కుమారుని పక్కన పెట్టి నన్ను ఇచ్చేసారన్నారా? మాకు అసలు మాకు కానీ మా హస్బెండ్ కానీ మాకు ఆ థాటే లేదు, దీంట్లోకి రావాలన్న ఆలోచన లేదు. ఫస్ట్ ఇండియా వచ్చినప్పటి నుంచి కాలేజెస్ చూస్తున్నాము. మామయ్య చాలా కాలేజెస్ స్టార్ట్ చేసి పాపం ఇది అది బ్యాలెన్స్ చేస్తూ వచ్చారు చాలా ఏళ్ళు. నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది. ఒక పక్కన పాలిటిక్స్ చూస్తూ ఎన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆయన సొంతంగా ఆయన అత్తయ్య ఎట్లా ఇంత కష్టపడి చేసుకొచ్చారు. ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ జాబ్. ఇప్పుడు మార్నింగ్ నుంచి మా హస్బెండ్ నైట్ దాకా ఇక్కడే కూర్చొని చేస్తుంటే కూడా సరిపోయినంత వర్క్ ఉంటుంది కాలేజెస్లో. అది వాళ్ళిద్దరే ఎలా చేశారో అనేది నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. మామయ్య పండుకుండేదే చాలా తక్కువ. ఆయన ఉన్నారంటే కాలేజీలో ఉంటారు, లేదంటే పుట్టపర్తిలో ఉంటారు. అసలు కాళ్ళలో చక్రాలు పెట్టుకొని తిరుగుతుంటారు. నేను ఎప్పుడు అదే అనుకుంటాను. మీరే కదా? సార్ కాదు కదా, మీరే కదా. పవర్స్ మీ దగ్గర ఉన్నాయా, మా దగ్గర ఉన్నాయా? లేదు, అంతా నాకే. పాప గైడ్ చేస్తున్నారు. అంటే టోటలీ న్యూ ఫీల్డ్ కదండి ఇది. అంటే అసెంబ్లీలో ఇట్లా 0 hour ఉంటుంది, ఇవన్నీ కూడా తెలీదు పాపం. ఎలా ఒక టీచర్ ఒక స్టూడెంట్ కి నేర్పిస్తారు, అలాగే సేమ్. నాకు అప్పట్లో కెమిస్ట్రీ నేర్చుకోలేకపోయాను అన్నాను కదా, ఇప్పుడు దీంట్లో బాగా మెంటర్షిప్. అంటే ఈ టోటలీ న్యూ ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు మనకి ఎస్పెషలీ ఎమ్మెల్యే అనేది చాలా పెద్ద బాధ్యత అండి. ఏదో పోయి వచ్చామా వెళ్ళామా అనేది కాదు. ఆ 2 lakh పైచిలకు ఓటర్స్ లైఫ్స్ అంతా మన చేతిలో, అంత నమ్మకం పెట్టుకొని మనకి ఇచ్చిన బాధ్యతని దాన్ని ఈజీగా తీసుకోకూడదు. పోలీస్ వ్యవస్థ తెలుసు, మా నాన్నగారు పోలీస్లో ఉన్నారు కాబట్టి. అంటే ఇన్ని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఒక ఎమ్మెల్యేకి ఉంటాయా అనేది కూడా అంటే దిగినాక కానీ మనకు అర్థం కావు ఏం చేయాలి అనే దాంట్లో బాగా గైడెన్స్ ఇస్తారు మామయ్య గారు. అండ్ ఒపీనియన్ అడుగుతారు, నువ్వైతే ఏం చేస్తావమ్మా, ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చి ఉంటుంది ఏదైనా ఊర్లో వాళ్ళకి, నీ
ఆలోచన ఎలా ఉంది, ఏం చేస్తే బాగుంటుంది అనే ఒక ఫస్ట్ అలా హెల్ప్ చేసి నేర్పించారు. ఈ 6 months అవుతోంది ఇప్పటికి ఈ పదవి. సో నౌ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇనఫ్. ఇప్పుడు అట్లీస్ట్ నేను మామయ్య అంతా కాకపోయినా హీఈస్ లైక్ గాడ్ టు ఎవ్రీబడి ఇన్ పుట్టపర్తి. ఆయన హీఈస్ లిటరలీ అ గాడ్ టు. చాలా ఊర్లలోకి వెళ్తే మీ వల్లనే అమ్మా, మీ మామయ్య వల్లనే అమ్మా అని చెప్పి చూపిస్తారు ఫొటోస్ ఆయనవి. దేవుడి ఫోటోలతో పాటు ఆయన ఫోటో చూసిన సందర్భం చాలా ఇళ్ళలో నేను చూశాను. అంటే ఆయన ఎంత హెల్ప్ చేసింటే, ఆయన మనం హెల్ప్ చేసిన వాళ్ళనే గుర్తుపెట్టుకోము ఈ మధ్యకాలంలో. అలాంటిది ఫోటో పెట్టుకొని అంతగా ఆరాధిస్తున్నారు అంటే హీ హెస్ డన్ వండర్స్ అనే నేను చెప్పుకోవాలి. 30 years he's put his heart, soul, sweat and blood, everything into. మీ మామయ్య గారు ఒక పక్క విద్యా సంస్థలు మెయింటైన్ చేస్తున్నాయి, ఎమ్మెల్యే టికెట్ కోసం చాలా స్ట్రగుల్ పడ్డారు ఆ రోజుల్లో టికెట్ తెచ్చుకోవడానికి. అంత స్ట్రగుల్ పడ్డ తర్వాత ఇంకా స్ట్రగుల్ అనేది లేకోకుండా ఆయన చేతుల్లో ఇంకా టికెట్ వస్తూనే ఉంది ఆయనకు. ఇంకా ఆయన ఏంటో నిరూపించుకున్నారు. ఆయన ఒక స్ట్రగుల్ పట్టి టికెట్ తెచ్చి ఈరోజు ఎలాంటి స్ట్రగుల్ లేకుండా మీకు టికెట్ వచ్చేసింది. సరే, ఎమ్మెల్యేగా గెలిచారు. అసలు ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆ గందరగోళము, ప్రత్యర్థులు తిట్టడము, మీరు అనడము, ఇవన్నీ ఎలా అనిపించింది మీకు అసలు ప్రచారంలో అంతా? అంటే ప్రచారం కొత్త ఏం కాదు. లాస్ట్ 2 times మీ మామగారి యొక్క స్టూడెంట్. లాస్ట్ 2 times మామయ్య గారి కోసం ప్రచారానికి హెల్ప్ చేయడం నాకు అదే అవకాశం వచ్చింది. 2019లో చేశాను, 14లో కూడా చేశాను. సో అది ప్రచారం కొత్తగా ఏమనిపించలేదు, కానీ కొత్త ఏమంటే నేను క్యాండిడేట్ అవడం కొత్త. అంటే మామయ్యకి ఓట్ వేయడం అంటే మనం ఓన్లీ వెళ్ళి అడిగేసి రావాలి, కానీ ఇది రెస్పాన్సిబిలిటీ అంతా మనం తీసుకొని చేయాలి అనేది అప్పటికి ఇంకా సింక్ ఇన్ అవ్వలేదు అనమాట. ఒకవైపు పల్లె రఘునాథరెడ్డి గారు స్టూడెంట్, దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు, మరోవైపు పల్లె రఘునాథరెడ్డి గారి కోడలు, ఇద్దరు బరిలో ఉన్నారు. ఫ్యామిలీ సపోర్ట్ బాగుందండి. మామయ్య ఎంత సపోర్ట్ చేశారు, మా హస్బెండ్ కూడా అంతకంటే ఎక్కువ చేశారు. ఫ్యామిలీకి వచ్చింది, ఇంకా ఎన్నిసార్లు వద్దనుకున్నా అది వచ్చిందంటే లాస్ట్కి ఒకటే, ఇంట్లో ఫ్యామిలీ అంతా ఒకటే చెప్పారు, ఇది మేబీ దట్ ఈస్ అ గాడ్స్ డిసిషన్, ఇది వచ్చింది మనకి, ఇంకా అవకాశం అందరికీ రాదు, అది ఇంత చిన్న ఏజ్లో వచ్చింది, దాన్ని కరెక్ట్గా యూజ్ చేసి ప్రూవ్ చేసుకో, వాట్ ఎవర్ యూ క్యాన్, వీఆర్ దేర్ టు గైడ్ యూ, వీఆర్ దేర్ టు హెల్ప్ అని చెప్పి ప్రతి ఫ్యామిలీ మెంబర్, ప్రతి ఒక్కరు, హస్బెండ్ తీసుకోండి, మామయ్య తీసుకోండి, నాన్న, నాన్నమ్మ కూడా షాక్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ దేర్ త్రూ అవుట్ టు సపోర్ట్. అంటే పిల్లల్ని వదిలేసి ప్రచారానికి లిటరలీ ఫ్యామిలీ మేము ముగ్గురం వెళ్ళిపోయే వాళ్ళం. నేను, మామయ్య, మా హస్బెండ్ ముగ్గురం పొద్దునే వెళ్ళిపోయేవాళ్ళం. పిల్లలకి డైజెస్ట్ అవ్వలేదు ఫస్ట్, ఇప్పటికీ అవ్వలేదు పాపం. ఇప్పటికీ అడుగుతారు, తాత ఎందుకు తాత అమ్మని తీసుకెళ్తున్నావు పుట్టపర్తికి అని. అర్థం కాని ఏజ్ లో ఉన్నారు వాళ్ళు కూడా. ఇప్పుడు 8 years, ద ట్విన్స్, థర్డ్ క్లాస్. ఫస్ట్ బాబు, మళ్ళీ పాప 2 minutes. ఎమ్మెల్యేకి గెలిచారు, అసెంబ్లీలోకి అడుగు పెట్టినప్పుడు, దేవాలయం లాంటి అసెంబ్లీలోకి అడుగు పెట్టినప్పుడు ఏమనిపించింది? భయం వేసింది. అంటే చాలా మంది గొప్ప వాళ్ళు అసెంబ్లీలో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అక్కడ ఫైట్ చేసి వాళ్ళ కాన్స్టిట్యున్సీ కోసం నిలబడిన వాళ్ళే అందరూ కూడా. అలాంటి దాంట్లో కొత్తగా ఎంటర్ అవుతున్నాము, మనకి నిజంగానే అది ఉందా లేదా అనేది. కానీ ఈ అసెంబ్లీ సెషన్స్ జరగడంతో కొంచెం ఓకే పర్లేదు, నేను కూడా మా కాన్స్టిట్యున్సీ ప్రాబ్లమ్స్ని నేను అక్కడి వరకు తీసుకెళ్ళి ఐ కెన్ రిప్రజెంట్, ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ అనేది అది కొంచెం ధైర్యం ఇచ్చిందండి. నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు మీకు ఎలాంటి సమస్యలు తారసపడుతున్నాయి? అసలు ముఖ్యంగా ఏం చేయాలనుకుంటున్నారు? బేసిక్గా పుట్టపర్తిలో ఇరిగేషన్ ప్రాబ్లం బాగా ఎక్కువ అండి. ముందు చాలా ఎక్కువ ఉండేది. మామయ్య టైంలో హంద్రీ నివాది phase 1, phase 2 చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ మినిస్టర్గా ఉన్నప్పుడు 2014-19లో చాలా వరకు phase 1, phase 2 కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఏదన్నా గ్రౌండ్ లెవెల్లో గ్రౌండ్ వాటర్ ఉంది, లేదంటే ఏదన్నా అక్కడ అగ్రికల్చర్ వైపు ఏదన్నా జరుగుతోంది అంటే యూ హ్యావ్ టు గివ్ ఇట్ టు ఆ హంద్రీ నివా ప్రాజెక్ట్. కానీ ఇంకా
మేజర్గా అయితే ఒక 195 చెరువులు నింపాల్సినది ఒక ప్రాజెక్ట్ ఉందండి అక్కడ పుట్టపర్తి కాన్స్టిట్యున్సీ తీసుకుంటే. బాగా కరువు ప్రదేశం ఇదంతా, చాలాసార్లు గత 30 ఏళ్లలోనే 19 సార్లు కరువు వచ్చిన ఏరియా సత్యసాయి జిల్లా అంతా. కరువు వచ్చిన ఏరియా, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక కేంద్రం కేంద్రం కూడా పుట్టపర్తి. రెండు ఉన్నాయి. ఇలాంటి ప్లేస్ లో అగ్రికల్చర్ అంతా అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యే ఫార్మర్స్ వాళ్ళే ఉన్నారు అక్కడికి. 190 అది ప్రాసెస్ ఆన్ గోయింగ్ అండి, ఇప్పటికీ 27% వర్క్ కంప్లీట్ అయింది. అది ఇంకా నిన్న సీఎం గారు ఇక్కడ వచ్చినప్పుడు కూడా, రాయదుర్గంకి వచ్చినప్పుడు కూడా మళ్ళీ అది ప్రజెంట్ చేశాను, మొన్న అసెంబ్లీలో కూడా ప్రజెంట్ చేశాను. సో ఈ 195 చెరువులకి నింపాలనే ఉద్దేశంతోనే ముందుకెళ్తున్నాను. ఖచ్చితంగా ఈ 5 years అయిపోయేలోపు పుట్టపర్తికి నా నుంచి నేను చేయాలనుకుంటున్న టాప్ మోస్ట్ లిస్ట్లో అది ఒకటండి. ఇంకోటి అమడుగూరులో 2014-19లో ఒక సైన్స్ సిటీ ప్రాజెక్ట్ ప్రపోజల్ ఉన్నింది. అప్పట్లో 2004 లో వచ్చి మళ్ళీ అది పోయి మళ్ళీ 14-19లో అక్వైర్ కూడా అయింది ల్యాండ్. అరౌండ్ 1100 acres ఆఫ్ ల్యాండ్ అక్వైర్ అయింది. సో నిన్ననే దానికి భరత్ గారికి ఒక లేఖ కూడా పెట్టానండి. ఒకటి రిలయన్స్ది ప్రాజెక్ట్ వస్తుంది, బయోఫ్యూయల్ ప్రాజెక్ట్, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ సంథింగ్ రిలేటెడ్. అలా అరౌండ్ 2 lakh జాబ్స్ ఆపర్చునిటీస్ కల్పిస్తారు వాళ్ళు. సో దే ఆర్ లుకింగ్ ఫర్ 1000 acres ఆఫ్ సింగిల్ పీస్ ల్యాండ్ ఆర్ క్లోజ్గా ఉన్నాయి. సో నిన్ననే అది పంపేయడం జరిగింది. చూద్దాం, ఐ హోప్ అది ఈయన వస్తే సత్యసాయి డిస్ట్రిక్ట్లో ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ అనేది వేరే ఉండదు. అది అయితే కౌంటింగ్ మై బ్లెస్సింగ్స్. దానికి యాక్చువల్లీ మొన్న మాకు పెట్టారనమాట భరత్ గారు, ఏ కాన్స్టిట్యున్సీలో ఇట్లా ల్యాండ్ ఉంది ఒక్కసారి పెట్టండి, ఇదైతే ఆల్రెడీ అక్వైర్డ్ ల్యాండ్, కౌంటింగ్ ఇదన్నా లేదంటే ఇది వీలు పడకపోతే వేరే ఏదన్నా ఇండస్ట్రీ, ఎందుకంటే అది కర్ణాటక బార్డర్లో ఉంటుందండి అండ్ చాలా బ్యాక్వర్డ్ రీజన్ అమడుగూరు ఈ ఏరియా అంతా. సో ఐదర్ వాళ్ళు ఇంట్లో ఉండి ఏదన్నా చేసుకోవాలంటే కూడా జరగని పరిస్థితి, అందరూ కర్ణాటకకు వెళ్ళిపోతారు బెంగళూరు అట్లా జాబ్స్ కోసం. ఆ పరిస్థితి నుంచి తప్పించాలి వాళ్ళని. ఒక్కటి చేయగలిగితే చాలండి, ఒక్క ఇండస్ట్రీ. పుట్టపర్తి అనేది ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం, అది కూడా సాయిబాబా ఉన్నంత వరకు కూడా ఒక కళ ఉంది. అంటే ఎప్పుడైతే పుట్టపర్తి సాయిబాబా గారి నిర్యాణం తర్వాత పర్తి కళ తప్పిపోయింది అనమాట. అట్లేం లేదండి. మొన్న November 23rd సాయిబాబా గారి 99th బర్త్డే జరిగింది. నాకు నిజంగానే బ్లెస్సింగ్ అనే అనుకుంటాను నేను. నాకు ఆయనని నేను 95 ఆ టైంలో ఒక్కసారి కలిసాను, సేమ్ అదే ప్లేస్లో అదే మందిరంలోనే. మొన్న ఒక ఎమ్మెల్యే స్థానంలో కూర్చొని అక్కడ ఆయన 99th బర్త్డే గవర్నర్ గారితో పాటు నాకు ఆ అవకాశం దొరికిందంటే ఐ కన్సిడర్ ఇట్ మై అట్మోస్ట్ బ్లెస్సింగ్ అనుకుంటాను నేను. ఆయన బ్లెస్సింగ్ ఇచ్చారు నాకు అప్పట్లో అనుకుంటాను నేను. మొన్న అయితే చాలా మంది వచ్చారండి, అసలు యూ వోంట్ బిలీవ్. నెక్స్ట్ ఇయర్ 100th బర్త్డే ప్లాన్స్ జరుగుతున్నాయి. సో మొన్న ఒకటి సీఎం గారికి కూడా ఒకటి ప్రపోజల్ పెట్టి వచ్చాను, ఈ ఇయర్ అంతా ఏదన్నా 100th బర్త్డే కాబట్టి ఏదైనా ఇయర్ లాంగ్ సెలబ్రేషన్స్కి ఏమన్నా ప్లాన్ చేద్దాము అనేది ఒకటి. ఇంకా 100th బర్త్డేకి ఎలాగో ప్రైమ్ మినిస్టర్ గారు వస్తామని చెప్పారు ఆ రోజు, మొన్న ఇన్వైట్ చేసినప్పుడు చెప్పారంట. సో సీఎం గారు కూడా కన్ఫర్మ్ చేశారు నెక్స్ట్ ఇయర్ 100th బర్త్. ఆ రోజు ఏదో ఎంగేజ్మెంట్ ఉన్నింది ఆయనకి, సార్ రాలేకపోయారు. సో 100th బర్త్డే అయితే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసి పుట్టపర్తికి మీరు అన్న అపూర్వ వైభవం అప్పట్లో ఎలా ఉండేదో అంతకంటే గొప్పగా ఉంటుంది అనేది నాకైతే పూర్తి నమ్మకం ఉంది. 100th బర్త్డే అంత బాగా జరుగుతుంది అనేది. సో దానికి కొన్ని ప్రపోజల్స్ పెట్టి కొంచెం ఇయర్ లాంగ్ సెలబ్రేషన్స్కి ఇంకా స్టేట్ ఫెస్టివల్గా ఏదైనా డిక్లేర్ చేసి పవన్ కళ్యాణ్ గారు కూడా మంచిగా రెస్పాండ్ అయ్యారు. యాక్చువల్లీ దానికి ఖచ్చితంగా చేద్దామమ్మా, చాలా మంచి థాట్ అది. స్పీచ్ కూడా పవన్ కళ్యాణ్ గారు అప్రిషియేట్ చేశారు. మై థ్యాంక్ఫుల్. అంటే పవన్ కళ్యాణ్ గారిని సినిమాలో చూసి ఓ హీరోలా మనం ఆ ప్రాసెస్ నుంచి ఇప్పుడు అసెంబ్లీలో చూస్తున్నాం కదా, హిజ్ ఐడియాస్ ఆర్ వెరీ క్రిస్ప్ అండి. చాలా
ఎలాబరేట్గా ఏం చెప్పారు, కానీ చెప్పిండే దాంట్లో ఒక పాయింట్ వైజ్ చెప్తారు ఆయన. సో ఎంత అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ ఉంటుందంటే ఆయనది. మొన్న ఒక టీడీఎల్పీ మీటింగ్ జరిగింది, దాంట్లోనే ఆయన చిన్న ఐడియా అనమాట. పిల్లలకి యుఎస్ అలా చోట 15-16-year-old కిడ్స్ కూడా వెళ్ళి బయట వర్క్ చేస్తారు పాకెట్ మనీ కోసం. ఆ కాన్సెప్ట్ ఇండియాలో లేదు. అది అయినా కల్టివేట్ చేయగలిగితే ఆంధ్రాలో చాలా వరకు ఈ పావర్టీ దాని నుంచి కూడా బయటికి వచ్చే ఛాన్సెస్, లేదా స్కిల్ డెవలప్మెంట్, ఇప్పుడు ఎట్లా స్కిల్ సెన్సెస్ చేస్తున్నారు గవర్నమెంట్, దాని నుంచి ఏదన్నా వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి అనే ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ స్పెషల్గా ఉంటాయి అని చెప్పాలి. ఆయన థాట్ ప్రాసెస్ అలా ఉంటుంది. ఖుషి సినిమా చూశారు, అత్తారింటికి దాని సినిమా చూశారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చూసింటారు. నిజ జీవితంలో అసెంబ్లీలో మీరు దగ్గరగా చూస్తుంటే ఏమనిపిస్తుంది? హీజ్ అ రియల్ లైఫ్ హీరో అనే చెప్పాలి. ఈసారి గవర్నమెంట్ ఫామ్ అయిన దానికి పవన్ కళ్యాణ్ గారి, చంద్రబాబు నాయుడు గారి కృషి ఎంత ఉందో, పవన్ కళ్యాణ్ గారు ఆయన వచ్చి ఆ ధైర్యం చెప్పడం, ఆయనది కూడా చాలా ప్లేడ్ అ మేజర్ రోల్. అదొకటి. ఇంకా లోకేష్ గారి పాదయాత్ర, వీళ్ళు ముగ్గురు దే హ్యావ్ బీన్ బిహైండ్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద సక్సెస్ దట్ వీఆర్ సీయింగ్. 164 అనేది 175కి మ్యాండేట్ ఇచ్చింది దానికి. ఇంకా మోదీ గారు కలవడం కూడా, వీళ్ళ కాంబినేషన్ అసలు ఇట్స్ అ మ్యాజిక్ కాంబినేషన్ అనే చెప్పుకోవాలి మనము. ఆయన చంద్రబాబు నాయుడు గారు పడిండే కష్టము, ఆయన చూసిండే ఆయన ఆలోచన విధానము, ఆయన కృషి, ఇంత ఏజ్లో కూడా హిస్ టెక్నాలజీ సెంట్రిక్ వ్యూస్ ఆన్ డెవలప్మెంట్ అసలు మనం కూడా అనుకోమండి. ఇప్పుడు మేము కూడా ఏదైనా యాప్ వచ్చిందంటే వాడాలా అనే ఆలోచనలో ఉంటాం. కొద్ది రోజులు అయినాక చూద్దాం లేదు నిజంగానే అనుకుంటాం. ఏదైనా కొత్త గ్యాడ్జెట్ వచ్చినా నేనే 10 సార్లు ఆలోచిస్తా. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈజ్ టెక్నాలజీని ఎంత వాడి, ఎంత దాన్ని దీంట్లోకి తీసుకురావాలి, సిస్టంలోకి తీసుకురావాలి. ఇప్పుడు డ్రోన్ పాలసీ, అసలు డ్రోన్ పాలసీని అగ్రికల్చర్కి ముడిపెట్టి దాంట్లో డెవలప్మెంట్స్ తీసుకురావాలి అనుకోవడం, అది ఆంధ్ర ఫస్ట్ అవ్వడం, అట్లాంటివి చాలా ప్రజల వరకు, అది ఫార్మర్స్ లెవెల్ వరకు అది గిన ఆ కాన్సెప్ట్ గిన అది వెళ్ళగలిగితే ఈ కష్టాలు, వీళ్ళు పడుతున్న కష్టాలు చాలా వరకు రెడ్యూస్ అయిపోతాయి. డ్రోన్ టెక్నాలజీ వాడగలిగితే ఈ వాటరింగ్కి కానీ, ఇప్పుడు సింపుల్ ఏఐ టెక్నాలజీస్తో డ్రిప్ ఇరిగేషన్ని కంట్రోల్ చేయడం, సింపుల్ ఐడియాసే. ఆయన ఏం ఎలాబరేట్గా ఏదో అలా అని చెప్పరు, కానీ హిజ్ ఐడియాస్ అండ్ టు బ్రింగ్ ఇట్, అండ్ అది దాన్ని కామన్ పబ్లిక్తో ముడిపెట్టి చేయాలనుకుండే ఒక గొప్ప ఆలోచన ఉన్న వ్యక్తి ఆయన. అది ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అది చేయాలని ఆ థాట్ రావడం, సార్ లాంటి మనిషి అసలు వీ షుడ్ బి ఆన్ అవర్ టోస్ అనమాట టు రీచ్ హిజ్ ఎక్స్పెక్టేషన్. అలా ఉంటుంది అసెంబ్లీ సెషన్స్లో. సార్ మాట్లాడుతుంటే 1 hour to 1.5 hour మాట్లాడతారు సీఎం గారు అసెంబ్లీ సెషన్స్లో కానీ, ఏదైనా మీటింగ్స్లో కానీ. ఎవ్రీ పాయింట్ మనం నోట్ చేసుకోగలిగితే అది కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురావాలన్న ఆలోచనతో ఆయన చేస్తున్న వర్క్కి నిజంగానే అది గిన జరిగితే ఆంధ్రప్రదేశ్ విల్ బి టాప్ ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా అని చెప్పుకోవచ్చు. అంత గొప్ప ముఖ్యమంత్రి దగ్గర ఈరోజు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన గవర్నమెంట్లో మీరు ఎమ్మెల్యే ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రౌడ్గా ఉందండి. అంటే ప్రోగ్రెసివ్ స్టేట్ డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఐడియాలజీస్ ఆయన డిజైన్ చేస్తున్నారు. ప్రతి ఒక్క ఇది కూడా ప్రొసీజర్ కూడా. మొన్న ఆ శ్రీశైలం నుంచి విజయవాడకి ఆ పెట్టిండే ఫ్లైట్, బోట్ ఫ్లైట్ తీసుకోండి, కొత్త మనం ముందు చూసిండే ఒక ఐటీ సెక్టర్ని, హైదరాబాద్ని ఎంత డెవలప్ చేశారో చూడండి. ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే తప్ప, మనం వేగంగా మన వరల్డ్ పరిగెడుతుంది, మనం దాన్ని అందుకోగలగాలి అన్న ఉద్దేశంతో ఆయన మనల్ని పరిగెత్తిస్తున్నారు అనిపిస్తుంది. అంటే ఒక హెడ్ ఆఫ్ ది స్టేట్ ఆయనకి ఆ పర్స్పెక్టివ్ ఉంది అంటేనే
హాఫ్ ద వర్క్ ఇస్ డన్. అలాంటి నాయకుడు 53 రోజుల పాటు జైల్లో ఉన్నాడు. అసలు అది మాత్రం అసలు జరగకూడదండి. ఆయనే కాదు, ఆయన హోల్ ఫ్యామిలీ ఎంత సఫర్ అయి ఉంటారు. ఆ ప్రాసెస్లో మిగతా వాళ్ళు కూడా, అచ్చెన్నాయుడు గారు తీసుకోండి, కొల్లు రవీంద్ర గారు తీసుకోండి, RRR గారు తీసుకోండి, ప్రతి ఒక్కరు ఫ్యామిలీస్ వాళ్ళు పర్సనల్ టార్గెటింగ్ అవ్వడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. ఐ మీన్ దాంట్లో ఏదైనా తప్పు ఉంటే చేసేది వేరు, కానీ ఊరికే ఒక అలిగేషన్ తీసుకొచ్చి ఆయనని 53 రోజులు పెట్టడం అంటే, మనం చేసిన తప్పులకి గుణపాఠం మనకి కర్మ నేర్పిస్తుంది, చూపిస్తుంది అనే దానికి మేబీ ప్రజలు ఇచ్చిన మ్యాండేట్, ప్రజలు అన్నీ చూస్తున్నారండి. ఎవరు కరెక్ట్ చేస్తున్నారు, ఎవరు నిజాయితీగా ఉన్నారు అని ప్రజలకు అంతా అర్థమవుతుంది. దాన్ని మెయిన్ అవుట్పుట్టే ఇప్పుడు మనకు వచ్చిండ 175లో 164 అనేది మనం చెప్పుకోవాలి. అసెంబ్లీలోకి మీరు వెళ్ళిన తర్వాత అయ్యన్న పాత్ర గారు స్పీకర్ గా బాధ్యతలు ఆయన అడ్రస్ చేస్తూ మీరు మాట్లాడారు మేడం. అంత సబ్జెక్ట్ ఎక్కడ గ్యాదర్ చేశారు మీరు? లేదండి, కొంచెం చదువుకున్నాను, ఇంకా గూగుల్లో అవన్నీ. చక్కగా మాట్లాడారు. ఆయన ఎప్పుడు జర్నీ స్టార్ట్ చేశారు, ఏంటి? మామయ్య, మా ఫాదర్ ఇద్దరు కొంచెం హెల్ప్ చేశారు ఆయన లైఫ్ హిస్టరీ తీసుకోవడంలో, అండ్ దే హెల్ప్ మీ అవుట్ టు ఫ్రేమ్ ఎ గుడ్. అసెంబ్లీ జరిగిన ప్రతి రోజు మీకు అవకాశం వచ్చింది కదా మాట్లాడేకి? అసలు అవకాశం వచ్చేది తక్కువ ఎమ్మెల్యేలకి. అందరు ఎదురు చూస్తుంటారు, మా ఎమ్మెల్యే ఎప్పుడు మాట్లాడతారు. మీరు ప్రతి రోజు మాట్లాడారు, ఎలా వచ్చింది అవకాశం? హెల్ప్ తీసుకున్నానండి. TDLPలో వెళ్ళి మనం అడిగితే పేరు ఇస్తే మామూలుగా మనం క్వశ్చన్స్ లాటరీ సిస్టంలో తీస్తారండి. సో ఐ వాజ్ లక్కీ ఇనఫ్ ఒకటి దాంట్లో ఇంక్లూడ్ అవ్వడము. ఇంకోటి 0 అవర్లో మనమే లేసి మాట్లాడచ్చు ఎనీ టాపిక్ రిగార్డింగ్ యువర్ కాన్స్టిట్యున్సీ ఆర్ ఎనీ బర్నింగ్ టాపిక్. షార్ట్ టైం, ఇవన్నీ షార్ట్ డిస్కషన్స్, కానీ ఐ థింక్ ఐ కుడ్ ప్రెజెంట్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ మై కాన్స్టిట్యున్సీ ఇన్ అ బెటర్ వే. అంటే చిన్నగా తక్కువ మాట్లాడతాను నేను, ఎక్కువ ఎలాబరేట్గా ఇంకా అంత మెచ్యూరిటీ రాలేదు, కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మన ప్రాబ్లమ్ని అక్కడ పెట్టగలిగితే, దృష్టికి వెళ్ళగలిగితే నా వర్క్ హాఫ్ డన్ అని అనుకుంటాను నేను. ఇంత నెమ్మదిగా మాట్లాడుతున్నారు, అక్కడ గందరగోళం జరుగుతున్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? టెన్షన్ రాదు మీకు? ఫస్ట్లో బాగా టెన్షన్ అయ్యేది ఫస్ట్లో అసెంబ్లీలో. అంటే అంత పెద్దవాళ్ళ ముందర మనము ఫస్ట్ టైం మాట్లాడుతున్నాము అని టెన్షన్ అయితే బాగా అనిపించింది. కానీ ఎవ్రీబడి ఈజ్ వెరీ సపోర్టివ్, ఇంకా హెల్ప్ చేస్తారు. ఇది ఇట్లా మాట్లాడనమ్మా ఇంకా బాగుంటుంది, లేదా మన చీఫ్ విప్పులు ఉంటారు. సో ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి అడుగుతారనమాట, మీకు ఈ టాపిక్ మీద ఏం టాపిక్ మీద మాట్లాడాలనుకుంటున్నారు. రోజుల అజెండా వచ్చేస్తుంది ముందు రోజే మాకు అసెంబ్లీది. సో వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు బాగా. అంటే మన నేమ్స్ అక్కడ స్పీకర్ దగ్గరికి తీసుకెళ్ళి లాస్ట్లో డిస్క్రిప్షన్ ఆఫ్ ద స్పీకర్, అది ప్రతి ఒక్కరు ఇట్స్ అ కంబైన్డ్ ఎఫర్ట్. అందరూ హెల్ప్ ఉంటేనే అక్కడ మన ప్రాబ్లమ్స్ని అక్కడ ప్రెజెంట్ చేయగలుగుతాం. అసెంబ్లీ పక్కన పెడితే నియోజకవర్గం వచ్చేళ్ళకి, అంటే జిల్లాలో అంత సీనియర్లు వాళ్ళతో పని లేదనుకోండి, మీ సొంత నియోజకవర్గం పుట్టపర్తికి వచ్చేళ్ళకి చాలా రాజకీయాలు ఉంటాయి. మీ మామగారు సీనియర్ కాబట్టి ఎన్నో డక్కా ముక్కలు తిని ఆయన రాటి తేలిపోయారా, ఎవరిని ఎట్లా క్రియేట్ చేయాలా, ఎవరితో ఎలా ఉండాలా, ఎవరి పరిస్థితి ఏంటి అన్నీ తెలుసు మీ మామయ్య గారికి. ప్రతి ఒక్క పేరు చెప్తేనే పలానా వ్యక్తి ఇట్లా, వాడి వ్యక్తిత్వం ఇట్లా అన్నీ తెలుసు. కానీ అలా ఆ పరిస్థితిలో మీరు ఎమ్మెల్యే అయ్యారు. మీ మామలాగా మీరు ఎలా అందరినీ కలుపుకొని పోతారు? కొంత మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు పార్టీలో, వాళ్ళందరినీ ఎలా కలిపి ఎట్లా అసలుకి సీనియర్లతో ఎలా మింగిల్ అవుతారు మీరు? మామయ్య ఒకటే, నేను ఆయన జర్నీలో చూసింది ఒకటే, ఆయన ప్రతి ఒక్కరిని ఒకటే రకంగా ట్రీట్ చేస్తారు. అది ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన చాలా పెద్ద ఒక పాజిటివ్ అని మనం అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్కి మాకు నిజంగానే అంత మెచ్యూరిటీ లెవెల్ ఉండదు. గుడ్ అండ్ బ్యాడ్ చూసే రకం మేము. మేబీ మేము పెరిగిన వాతావరణము, సినిమాలు, వాట్ ఎవర్, కానీ ఆ మామయ్య లాంటి ఆ ఏజ్ గ్రూప్లో వాళ్ళు దే నో హౌ టు ట్యాకిల్ అనమాట. మనకి వాళ్ళు ఏదైనా సమస్య వస్తేనే వాళ్ళు రియాక్ట్ అవుతారు, కానీ అవి చూడకండి, వాళ్ళు రియాక్ట్ అయిందే చూడకండి, వాళ్ళు చేసిందే మంచి చూడండి అని చెప్తారు ఆయన. 30 yearsలో పలానా వ్యక్తి ఇంత ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు ఇంత ఇబ్బంది పెడుతున్నారు కదా అని ఏదన్నా మనం
కంప్లైంట్ కాదు, ఏదైనా అట్లా ఆయనకి చెప్తే ఆయన చెప్పేది, మీరు ఇది మాత్రమే చూస్తున్నారు, దానికి ముందర వాళ్ళు ఇన్నేళ్ళు పడిండే కష్టం చూడండి, అది చెప్తారు ఆయన. అసలు ఆ యాంగిల్లో ఆలోచించొచ్చా అనేది మనకి అది కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. ఈ గందరగోళం, ఈ గజిబిజి అదంతా, అసెంబ్లీ సమస్యలు అవన్నీ, ఒక మాజీ డీజీపీ కుమార్తె, మాజీ మంత్రి కోడలు, ఒక ఎన్ఆర్ఐ గారి శ్రీమతి, 100 కోట్ల ఆస్తి, హ్యాపీగా ఇంట్లో మహారాణి ఇలా కాలు మీద కాలు వేసుకుని హ్యాపీగా మహేష్ బాబు సినిమాలు చూడకుండా ఈ గందరగోళం అంత అవసరం మనకు? అవకాశం వచ్చింది, దేవుడు, సాయిబాబా గారు, మామయ్య గారు, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరి వల్ల దేవుడు, దేవుడు తర్వాత సాయిబాబా గారు. సో వచ్చింది ఖచ్చితంగా. ఆయన హీఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ అనంతపూర్ అని చెప్పుకోవాలి. ఆయన వాటర్ ప్రొవైడ్ చేసిండే దానివల్ల ఎంతమంది ఇప్పుడు తాగునీటి సమస్య లేకోకుండా హాయిగా నిద్రపోతున్నారు. అది ఒకటి. ఎడ్యుకేషన్కి ఆయన చేసిండే డెవలప్మెంట్ చాలా. అనంతపూర్లో ఒక 20 years 30 years బ్యాక్ ఉన్న పరిస్థితి వేరు, ఇప్పుడున్న పరిస్థితి వేరు. ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కూడా బాగా ట్రాన్స్ఫార్మ్ చేస్తాయి. మన ఎంతోమందికి ఫ్రీగా మెడికల్ కాలేజ్లో, హాస్పిటల్లో మెడికల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. ఎంత అద్భుతంగా ఉందండి హాస్పిటల్ అసలు. మొన్న ఏదో యాక్సిడెంట్ కేసు ఉంటే వెళ్ళాం లోపలికి. the way they maintain the neatness, cleanliness, ఇంకా డాక్టర్స్ ఎంత క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు, అసలు అంత ఫ్రీ సర్వీస్ చేస్తారు కదా. అసలు మనం అనుకోము అంత గొప్పగా ఒక సంస్థ చేయగలుగుతుంది అంటే అది చాలా గొప్ప. అవును, సాయిబాబా గారు. సింధూరారెడ్డి గారు మ్యాథ్స్ లో మంచి ప్రావీణ్యం ఉందా? మ్యాథ్స్ బాగానే ఇష్టం అండి, మ్యాథ్స్ అండ్ బయాలజీ బాగా ఇష్టం. ఐ మేక్ ఇట్ అ పాయింట్, ఏ స్కూల్కి కానీ కాలేజ్కి కానీ వెళ్తే వాళ్ళ సిలబస్లో నాకు వచ్చింది ఏదో ఒకటి నేర్పించాలి అనేది ఒక కాన్సెప్ట్. ఇప్పటిదాకా విజిట్ చేసిన ప్రతి స్కూల్లోనూ నేర్పించొచ్చాను. ఒక దాంట్లో అది, ఒక దాంట్లో డైజెస్టివ్ సిస్టమ్ నేర్పించాను. ఐ మేక్ ఇట్ అ పాయింట్, నాకు టీచింగ్ ఎందుకో ఇష్టం. అలాంటి టీచర్ చిన్న వయసులో ఆల్జీబ్రా అంటే గుండె కాబరా అట్లాంటివి చాలా ఈజీగా చెప్పేస్తున్నారు అన్ని కూడా. పోయి కొంచెం వాట్ ఎవర్ వాళ్ళ సిలబస్ తీసుకుంటానండి, ఏముందో వాళ్ళ టెక్స్ట్ బుక్స్, దాంట్లో నాకు గుర్తొచ్చినది ఖచ్చితంగా ఏదో ఒకటి వాళ్ళకి అంటే టీచర్గా మారిపోతా. అట్లీస్ట్ ఒక 10 minutes అన్నా ఒక క్లాస్ చెప్పాలి అనేది. ప్రతి స్కూల్ వాట్ ఎవర్ ఐ విజిటెడ్ సో ఫార్ ఒక క్లాస్ చెప్పేసి వచ్చాను బయటికి. ఓవరాల్ గా తీసుకుంటే ఇప్పుడు ఎమ్మెల్యేగా హ్యాపీగా ఉన్నారు మేడం? బాగా. అంటే పిల్లల్ని మిస్ అవుతున్నాను, ఫ్యామిలీ కొంచెం బ్యాలెన్స్ చేసేకి కొంచెం కష్టంగా ఉంది. సో అది ఒకటి కొంచెం ఇంకా టైం పడుతుంది పూర్తిగా బ్యాలెన్స్ లోకి తెచ్చుకోవాలి. 5 ఏళ్లలో ఇది పల్లె సింధూరారెడ్డి గారి మార్క్ అని చూపించడానికి ప్రధానంగా మీరు పుట్టపర్తిలో చేయనున్న ప్రోగ్రామ్ ఏమైనా ఉందా? ఒకటి ముందు చెప్పినట్టు 195 చెరువులు, దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ టాప్ ఆఫ్ మై లిస్ట్. అది చేయగలిగితే కోస్తాంధ్ర ఎలా ఉంటుందో పుట్టపర్తి కాన్స్టిట్యున్సీ అలా ఉంటుంది. సో దట్ ఈస్ మై డ్రీమ్ ప్రాజెక్ట్. ఇంకోటి ఒక ఇండస్ట్రీ, ఐ హోప్ ఆ ప్రపోజల్ భరత్ గారు యాక్సెప్ట్ చేసి ఆ రిలయన్స్ ఇండస్ట్రీని అక్కడికి తీసుకురాగలిగితే అదొక ఇట్ బి అన్ అచీవ్మెంట్. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోవడాన్ని మీరు ఏ విధంగా? ప్రతిపక్ష హోదా లేకపోయినా దే వేర్, వాళ్ళు గెలిచారు, వాళ్ళ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు ఆ సీట్ గెలిచారు. కీపింగ్ ద పార్టీ అఫిలియేషన్స్ అసైడ్, దే హ్యావ్ అ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళకి వాళ్ళ ఒక బాధ్యత ఉంది వాళ్ళ కాన్స్టిట్యున్సీ ప్రజలకి. అట్లీస్ట్ దానికోసమైనా వాళ్ళు రావాల్సింది, వాళ్ళ ప్రజెంట్ చేయడానికి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ప్రజెంట్ చేయడానికి. 11 మంది అయినా వచ్చింటే సిచ్యువేషన్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ప్రదేశాల్లో ఉన్న వాళ్ళు ఐ థింక్ అది కోల్పోతున్నారు అనేది ఒక ఆలోచన. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం ఎలక్షన్లో లాస్ట్ టైం ఉన్న మ్యాండేట్కి ఇప్పుడు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని అది స్పోర్టివ్గా తీసుకొని ఓకే అని తీసుకొని ముందుకు వెళ్ళగలిగింటే ఇంకా ప్రజల్లో ఆయనకి
తప్పు ఉద్దేశం లేకోకుండా పోయేదేమో అని ఒక ఇది నాకు. ఎందుకంటే ఆయనకి తెలుసో తెలియకనో ప్రతి ఒక్క వర్గంలో ఉన్న ఒక ఏ డిపార్ట్మెంట్ అన్నా తీసుకోండి దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేసారని నాకు అనిపిస్తుంది. ఎనీథింగ్ తీసుకోండి, హెల్త్ డిపార్ట్మెంట్ తీసుకోండి, 108లకి అమౌంట్లు ఇవ్వక, మెడిసిన్స్కి అమౌంట్లు ఇవ్వక, చాలా పెండింగ్ బిల్స్ అన్ని చోట్ల పెండింగ్. ఓ పక్కన రాగానే ప్రజావేదిక కూల్చేశారు. ఒక గవర్నమెంట్ కన్స్ట్రక్టివ్గా పనిచేస్తుంది అనేది చెప్పుకోవాలి కానీ రాగానే అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని మార్చేసి దాన్ని కూల్చేసి ఏదో డిస్ట్రక్టివ్ ఒక ఫీల్ తీసుకొచ్చేసారు. అంటే అట్లా మా ప్రభుత్వం ఇలా ఉంటుంది అనేది ఒకటి తీసుకొచ్చారు. ఇంకా అమరావతి మనకు స్టేట్ క్యాపిటల్ అనేది ఎనీ స్టేట్ అదికి చాలా ఇంపార్టెంట్ ఒక ఇది. ఆ ప్రాజెక్ట్ని పూర్తిగా సైడ్ లైన్ చేసేసి 3 రాజధానులు అని చెప్పి లాస్ట్ 5 yearsలో నాకు నవ్వాలో ఏడవాలో తెలియదు కానీ మా పిల్లలకి ఇది నేర్పిస్తున్నాను, రాజధానులు. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏది అంటే ఏది చెప్పాలో అర్థం కాని పరిస్థితి. నిజమే కదండి, లాస్ట్ 5 years వాజ్ అలాగే ఉండేది. అమరావతి ఎంత పుణ్యమైన ఒక ప్లేస్ అని అనుకోవాలి. గౌతమ బుద్ధుడు గారు అక్కడ నడయాడారంట. గౌతమిపుత్ర శాతకర్ణి అక్కడే ఆయన జయతియాత్ర స్టార్ట్ చేశారు. ఇంకా ఆచార్య నాగార్జునుడు అక్కడ బోధనలు చేసిన అంత గొప్ప ప్లేస్లో రాజధాని నిర్మాణం అయినంటే మనకి లాస్ట్ ఇప్పుడు 5 years పడిందని చెప్పుకోవాలి. ఏపీ రాజధాని అమరావతి అని ఇప్పుడు గట్టిగా నేర్పిస్తున్నాను. పల్లె సుందరారెడ్డి గారి యొక్క భవిష్యత్తు లక్ష్యం ఏంటి? ఇప్పటికైతే ఈ 5 years ఇంకా ఇది నేనేం పూర్తిగా నేర్చుకున్నానని అయితే చెప్పలేను. ఎవ్రీ డే ఇస్ ఎ న్యూ లెర్నింగ్ ప్రాసెస్. నాకు ప్రతిరోజు ఒక కొత్త సమస్య తీసుకొస్తారు, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో అనేది ఒకటి. అంటే బ్రెయిన్ షార్ప్ అవుతుంది, రోజుకి పదును ఎక్కుతుంది. ఇప్పుడే పెద్ద సమస్య వచ్చాడు మామయ్య నరుస్తారా, గైడెన్స్ అయితే తీసుకుంటాను. తల్లి అని వస్తారేమో మామయ్య. ఇది మామయ్య సమస్య అంటే మామయ్య దానికి పరిష్కారం హెల్ప్ చేస్తారు. మనల నుంచి ఆన్సర్ రాబట్టే చూస్తారు. ఆయన టీచర్ కదా, సో హీ నోస్ స్టూడెంట్ నుంచి ఆన్సర్ ఎలా రాబట్టాలో ఆయనకి కరెక్ట్ గా తెలుసు. కోడల నుంచి ఆన్సర్ రాబట్టి దానికి పరిష్కారం చేస్తారు. చాలా చక్కగా చెప్పారు మేడం. సో మామూలు మీ డైట్ ప్లాన్ ఏంటుంటుంది మేడం, ఎలా ఉంటుంది? ఫుడ్ మామూలు ఫుడ్ అండి. ఇంట్లో పొద్దునే ముద్ద చేస్తాను. వంట నేను చేస్తానండి. అంటే చేస్తానండి, బాగా ఇష్టం వంట చేయడము. మోస్ట్ ఆఫ్ ద డేస్ పొద్దునే వెళ్ళే ప్రోగ్రామ్ లేకపోతే కిచెన్ లో వెళ్ళి ఏదో ఒకటన్నా చేస్తాను. చాలా ఇష్టం వంట చేయడం. ఏ వంట బాగా చేస్తారు? ఆల్మోస్ట్ అన్ని చేస్తానండి. యాక్చువల్లీ ఈ పల్లెటూరు వంటలు వచ్చేవి కాదు, ముద్ద అలాంటివి వచ్చేది కాదు. కానీ అత్తమ్మ పోయాక మామయ్యకి అలాంటివి అలవాటు, మాకేమో చైనీస్ ఇలాంటివి, నూడిల్స్ ఇలాంటివి తినడం అలవాటు. పన్నీర్ అలాంటి, మామయ్య అలాంటివి ఏవి తినరు. ఆయనకి శనక్కాయ చట్నీ ముద్ద ఉంటే చాలు. సో పట్టుబట్టి నేర్చుకున్నాను అన్నీ. ఇప్పుడు నా మేజర్ రిగ్రెట్ అత్తమ్మ దగ్గర మామయ్యకి మా హస్బెండ్ కి నచ్చే వంటలు నేర్చుకోలేకపోయాను. ఆ టైం మా హస్బెండ్ అయితే ప్యూర్ వెజిటేరియన్, మామయ్య తింటారు, నాటుకోడి బాగా తింటారు. సో ముద్ద, ఆయనకి రోజు ముద్ద ఉండాలి, ముద్ద చట్నీ. సో ఆథెంటిక్ కదిరి పక్కన విలేజ్, సో అలా ఉంటేనే ఆయనకి ఇష్టం. మిక్సీలో ఆడిచ్చి అసలు ఆయన తినరు అనమాట. సో అది ఇష్టం. మామగారికి ఇష్టమైనట్టుగా మీరు వండి పెడుతున్నారు. చాలా గ్రేట్ మేడం, మీరు ఇప్పటికీ వండుతున్నారంటే. లేదండి, ఇష్టం. డీజీపీ కుమార్తె, ఒక మాజీ మంత్రి యొక్క కోడలు, ఎన్ఆర్ఐ సతీమణి వంట వండుతారు. వంట ఏముందండి, ఇట్స్ అ బేసిక్ స్కిల్, ఎవ్రీబడి హస్ టు. ఇప్పుడు మహిళలు అలా లేరు కదా మేడం. లేదండి, మా హస్బెండ్ కూడా బాగా స్థాయికి వచ్చాలకి ఇంట్లో కుక్కుని పెట్టేదారు, పనామని పెట్టేసి ఉన్నారు, హెల్ప్ అయితే ఉన్నారండి. కానీ వంట చేయడం తప్ప బయట నుంచి ఆర్డర్ వేస్తుంటారు కదా, అమ్మ కూరలో పప్పు వేసావు ఉప్పు వేసావు ఆర్డర్ వేస్తుంటారు కదా. అదే చెప్పాను కదా, మా ఫ్యామిలీ, మా హస్బెండ్ కూడా బాగా చేస్తారు. యాక్చువల్లీ వంట నేర్చుకుందే మా హస్బెండ్ దగ్గర. యుఎస్ లో వెళ్ళినప్పుడు ఆయన నేర్పించే పరిస్థితి వచ్చింది. లేదు బాగా చేస్తారు, హస్బెండ్ కూడా. హస్బెండ్స్ బాగా చేస్తారు మేడం, చాలా బాగా చేస్తారు. వైఫ్లకు రాదు, పెళ్ళైనాక హస్బెండ్ వైఫ్లకు నేర్పించాల్సిన పరిస్థితి వస్తుంది. నిజమే, నేర్పించారు నాకైతే. నేను ఆయన దగ్గరే నేర్చుకున్నాను. బాగా పన్నీర్ బాగా చేస్తారు, వెజ్ అన్ని. నాకు
బేసిక్ కొన్ని వచ్చేవి కానీ అంత వంట వచ్చేది కాదు పెళ్ళైన కొత్తలో. సో మీరు నాన్ వెజ్ తింటారా? నేను తింటాను. మరి తింటారా? ఏది నాటుకోడే? చికెన్ మామూలు అండ్ ఫిష్ పర్వాలేదు అంతేగాని. చెప్పాలంటే పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యేగా మీరు ఇచ్చే సందేశం ఏంటి అసలుకి? నాతో పాటు నిల్చోండి, నాతో పాటు అడుగేయండి. మామయ్య అడుగు జాడలో మీరు చూసారు 30 ఏళ్ళు ఆయన పడిండే కష్టము. ఆయన ఒక మాట అంటుంటారు ఎప్పుడు, 108 రాదు, ఏదైనా కష్టం వస్తే బంధువులు రారు. నిజమండి అది. ఎక్కడ ఇబ్బంది ఉన్నా ఫస్ట్ ఆయన ఉంటారు ఆ ఇంట్లో. అట్లీస్ట్ ఉంటారంటే నాకు ఒక పాయింట్ గుర్తొస్తుంది మేడం. ఇప్పుడు ఈ సందర్భంగా అడగాలి నేను. ఇంట్లో మనిషి చనిపోయినా, వాళ్ళ ఇంట్లో జంతువులు చనిపోయినా, పశుపక్షాలు ఏం చనిపోయినా మీ మామగారు ప్రత్యక్షమవుతారు. ఖచ్చితంగా మనిషి చనిపోయారంటే ఈ జోబులో చేయబెట్టి ఉంటదండి, తీసేసి ఇస్తారు. ఏదైనా చనిపోయారంటే ఈ జోబులో చేతి ఇస్తుంటారు. ప్రతిరోజు చేతికి ఎమకలేనట్టుగా డబ్బులు ఇచ్చేస్తుంటారు మీ మామగారు. మీరు ఎలా మళ్ళా? అది ఇంకా నాకు రాలేదు. ఇంకా రాలేదా? అది రాలేదు కానీ మామయ్య నాతోనే ఇప్పిస్తున్నారు ఇప్పుడు. సో అంటే అది టోటలీ డిఫరెంట్ మైండ్ సెట్ ఉండాలి దానికి. అది ఇంకా అలవాటు పడలేదు. కానీ ఆయన అంత కాకపోయినా నా వంతుగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంటి కూతురుగా నిలబడాలనేదే నా సంతోషం మేడం. ఖచ్చితంగా మీరు కోరుకున్న విధంగా పుట్టపర్తిని అభివృద్ధి చేసి ప్రతి ఇంట్లో ఆ కుటుంబ సభ్యులు మీరు ఒక కుమార్తెలాగా ఉండాలని, నియోజకవర్గ వ్యాప్తంగా మామకు మించిన కోడలు అనిపించుకోవాలి పల్లె సుందరరెడ్డి గారు అని మేము కూడా కోరుకుంటున్నాం. అది జరిగితే నేను ఆయనకి ఇచ్చే గిఫ్ట్ అవుతుంది అది. కానీ ఐ హోప్ అది ఆ డే ఎప్పుడైనా వస్తుందో లేదో నాకు. ఎందుకంటే మామయ్య పెట్టిండే మార్క్ అంత హై స్టాండర్డ్ లో ఉంది, చాలా పైన ఉంది. రీచ్ అవుతారని నేను కూడా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.